యేసయ్యా మా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా మహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా కరములు తాకి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి ప్రేమను దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి కరములు తాకి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి ప్రేమను దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు నిర్మలుడా బహుజాతి జీవించువాడవు అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు నిర్మలుడా బహుజాతి జీవించువాడవు మహిమతో నిండి కృపా
అందరం అదే విధంగా నిలుచుండి మా బైబిల్ గ్రంథం నుండి 81వ సంకీర్తన మొదటి వచనం నుండి చివరి వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగములు చదువుతుండగా మనందరము కలిసి చెప్పుదాము. మనకు బలమైన దేవునికి ఆనందగానము చేయుడి. యాకోబు దేవుని బట్టి ఉత్సాహ ధ్వని చేయుడి. కీర్తన ఎత్తుడి, గిలక తప్పెడ కొట్టుడి, పట్టుకొనుడి. సర్వమండలమును మనోహరమైన సితారాను వాయించుడి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి. మనము పండుగ ఆచరించుచు దినముకు ఉన్ననాడు కొమ్ము ఊదుడి. అది ఇశ్రాయేలులకు కట్టడ. యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యోసేపు తన సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను. అక్కడ నేను ఎరుగని భాష వింటిని. వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోతగంపలను ఎత్తకుండా విడుదల పొందెను. ఆపత్కాలమునందు నీవు దేవునికి మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని. ఉరుము దాగు చోటు నుండి నీకు ఉత్తరమిచ్చి తిని. మెరీబా జలము యొద్ద నిన్ను శోధించి తిని. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినని ఎడల ఎంత మేలు. అన్యుల దేవతలలో ఒకటిను
నీలో ఉండకూడదు. అన్యుల దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు. ఐగుప్తుల దేశములో నుండి నీవు రప్పించిన నీ దేవుడకు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి. ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వక్రియ ఆలోచనను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యములను నేను వారికి అప్పగించి తిని. అయ్యో నా ప్రజలు నా మాట వినని ఎడల ఇశ్రాయేలు నా మార్గముల అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమై వారి శత్రువులను అనగత్రొక్కెదను. వారి విరోధులను కొట్టెదను. యెహోవాను ద్వేషించు వారు వారికి లొంగుదురు. వారి కాలము శాశ్వతముగా నుండును. అది శ్రేష్టమైన గోధుమల అనుసరించి నేను వారికి పోషించుదును. కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. ఆమేన్. అందరి సన్నిధిలో ఉందాం. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల నీకెంత మేలు. నీవు నా మాట ఆలకించినట్లయితే నీ శత్రువులను నేను అనగదొక్కెదను అని దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. హృదయము కాఠిన్యము చేసుకొని హృదయ కాఠిన్యము చేత నిలవబడుతున్నటువంటి మనతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల ఎంత మేలు అని దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. అయ్యో అనేటువంటి పదం ఉపయోగిస్తున్నాడు. ఎంతో శ్రమలలో, కష్టాలలో, ఇబ్బందులలో, నష్టాలలో ఉన్నప్పుడు ఇంకా నీ హృదయము కాఠిన్యమైపోయి ఇంకా దేవుని సన్నిధిలో ప్రార్థించనొల్లని పరిస్థితుల్లో నీవు ఉండి ఇంకా నువ్వు దేవుని దగ్గర పశ్చాత్తాపడని దానివిగా పడని వాడివిగా నీవు ఉన్నట్లయితే దేవుడు మాట్లాడుతున్నటువంటి అయ్యో నీ ఒక్కసారి నా మాట వింటే ఎంత బాగుండేది అని దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ఇశ్రాయేలు, దేవుని ప్రజలరా, దేవుని సమూహమా, ఆయన మాట వినడమే మనకు మేలు. ఆయన మాటను అంగీకరించడమే మనకు మేలై ఉన్నది. కనుక అందరము కొన్ని నిమిషాలు ప్రార్థనా పూర్వకంగా దేవుని సన్నిధిలో ఉందాం. ఆయన మాట మనం వినినప్పుడు మన శత్రువుల పక్షమున యుద్ధము జరిగించేటువంటి దేవుడు. ఆయన మాట మనం వినినప్పుడు మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాటిని భవనములో
Thank you.
నీవు వచ్చి ఉన్నావు. నీ బలమైనటువంటి దేవుని ఆశ్రయించడానికి నీవు వచ్చి ఉన్నావు. నీవు లోకంలో కొలుస్తున్నటువంటి దేవుని సన్నిధికి నీవు వచ్చి ఉన్నావు. బలమైనటువంటి ఆరాధన జరుగుతూ ఉండగా ఆయన మనల్ని తాకేటువంటి దేవుడు, ఆయన మనతో మాట్లాడేటువంటి దేవుని సన్నిధికి మనం వచ్చి ఉండగా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ యొక్క సమయంలో దేవుని సన్నిధికి నీవు వచ్చావు. దేవుని నామమును ఆరాధించడానికి మనం వచ్చి ఉన్నాం. దేవుడిని స్తుతించడానికి వచ్చినటువంటి మేము ఆయనను ఆరాధించబద్దులమై ఉన్నాం. ఆయన సన్నిధిలో రేయి పగలు మనమైన సన్నిధిలో ఉండవలసినటువంటి అవసరము. మన బలమైనటువంటి దేవుడు, మన దుర్గమైనటువంటి దేవుడు, అంతటా నివసించేటువంటి దేవుడు. వందనాలు. సమయం ఇచ్చిన దైవ సేవకుల వందనాలు. మొన్న శుక్రవారం మా ఇంట్లో స్త్రీల కూడిక ఘనంగా దేవుడు జరిగించాడు. అందుని బట్టి దేవుని నామానికి వందనాలు తెలియజేయుచున్నాను. నేను ఎంత పనిలో ఉన్నప్పటికీ కూడా దేవుని కార్యం వెనక తగ్గక దేవుని కృపలో కొనసాగుచున్నానంటే దేవుని కృప. ఆ రోజు రాత్రి అమ్మగారిని మరుగు చేసుకొని మాట్లాడిన మాటలు, చిన్న బిడ్డలు స్తుతించినప్పుడు, స్తుతుల దుర్గమును ఏర్పరిచినప్పుడు ఆయన సమీపంగా ఉంటాడని, కార్యములు జరిగిస్తాడని, అలా నా బిడ్డలిద్దరూ కూడా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు రేపటికి కావలసినది ఈ రోజే నాకు దేవుడు స్థిరపరుస్తూ సమకూరుస్తున్నాడు. అందుని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. నన్ను బట్టి అన్ని జనుల ఎదుట నా దేవుడు ఘనపరచబడుచున్నాడు. నేను చేసే స్థలమునందు పదే పదే నాతో పట్టున్న సార్ పదే పదే వచ్చి, మీరు నమ్ముకున్న దేవుడు ఘనమైన దేవుడు, ఎంత ఇదైనా సరే మీరు వెనుక తగ్గట్లేదు. అంతకుముందు వంట మనిషి ఆగిపోయినా కానీ వెనుక ఆగలేదు. ఇప్పుడు కట్టెల మీద చేస్తున్నా కానీ వెనుక ఆగట్లేదంటే మీరు నమ్ముకున్న దేవుడు గొప్పవాడని పదే పదే సార్ ద్వారా మాట్లాడుతున్నారు. అందుని బట్టి దేవుని నామానికి ఎంతగానో నేను రుణస్థురాలని, దేవుని సన్నిధిలో వాడబడాలని, ఆయన పని కొరకు నా సంఘము, నా కుటుంబంలో నేను కూడా ఉండాలని, ఆయన కృపను బట్టి మేము నడుచుకోవాలని ప్రార్థించండి. ఇంకనూ అమ్మగారు ద్వారా మరి ఎక్కువగా బలం పొందుకోవాలని, ఆమె చెప్పే మాటల ద్వారా ఇంకా 10గురికి నేను చెప్పాలని, నేను విన్న వాక్యాన్ని నా చెల్లికి రాలేకపోయినా నేను తనకు చెప్తున్నాను. అందుని బట్టి దేవుని నామానికి మహిమ పరుస్తున్నాను. ఈ గొప్ప సాక్ష్యమును బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. మా పిల్లలు మీరు ముందుకు వచ్చేయండి. ఇప్పుడున్న ముగ్గురికి ముందుకు వచ్చేయండి. కూర్చోండి. గ్యాప్ ముందు వచ్చేయండి. అది నువ్వు వాళ్ళకి వెళ్తాం వచ్చేయండి. భయంగా మేము ముగ్గురు కూర్చోవచ్చు అంతే. మనిషిది ఇప్పటి వరకు పాటల ద్వారా దేవుని నామాన్ని మహింపరిచాం, ఆరాధన ద్వారా దేవునికి చేరువయ్యాం. ప్రాముఖ్యమైన సమయంలోనికి మనం వస్తూ ఉన్నాం కాబట్టి దేవుని యొక్క వాక్యమును వినడానికి ఇది సమయం. మనం కరెక్ట్గా సమయాన్ని పాటిస్తూనే ఉన్నాం. పిల్లలు ఈ రోజంతా చాలా కష్టపడి ఇదిగోండి ముందున్నది మొత్తం ఇవన్నీ పట్టుకొని దేవునిని స్తోత్రము చేయుచు అనేక ప్రాంతాలు, మన ప్రాంతంలోనే అనేక ఏమంటారు రోడ్లు అనుకోండి, అవన్నీ అనేక వీధులు వారు తిరిగి దేవుడే నిజమైన వాడని, హోసన్న జయమని చెప్తూ వారు చక్కగా ముందుకు సాగి వచ్చినటువంటి విధానాన్ని బట్టి ఎంతగానో దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక శ్రద్ధ కలిగి దేవుని మాటలు వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈరోజు చక్కగా బిడ్డలందరూ ముందు కూర్చోవడం చాలా చూడడానికి చూడముచ్చడుగా ఉంది. చూడండి, వాళ్ళంతా పిల్లల ముందుండి తర్వాత ఇలా కూర్చోవడం. ప్రతి వారం కూడా మీరు ఇలా వస్తే ఇంకా మంచిది. పిల్లలందరూ చిన్ననాటి నుంచే దేవుని సన్నిధిలో వాక్య లేఖనముల ప్రకారం ఎదగడం ఎంతైనా మంచిది. ఈరోజు మనం ధ్యానం చేసేటువంటి వాక్యం ఏమై ఉండొచ్చు? దేని గురించి ఉంటుంది? ఈస్టర్ గురించి. మాట్లాడినాం, మీరు మాట్లాడండి. పెద్దోళ్ళు ఎట్టాగో, మీరు నా వయసు వాళ్ళు కాబట్టి మిమ్మల్ని నరవలేని చెప్పండి. దేని గురించి? సండే స్కూల్ వాళ్ళు చెప్పండి అమ్మా. దేని గురించి మాట్లాడుకుంటాం సుమారుగా? ఏ ఆదివారం? దాని గురించి కొన్ని విషయాలు ఆల్రెడీ
ప్రతి సంవత్సరం మనం ధ్యానం చేస్తూనే ఉంటాం. అయితే మరికొన్ని విషయాలు, దానిలో ఉన్నటువంటి విషయాలు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తాం. మన బైబిల్ గ్రంథంలోంచి మత్తయి సువార్త రిఫరెన్స్ చెప్పండి. ఈ రోజంతా మీరు తిరిగారు రిఫరెన్స్లు బట్టి. మత్తయి సువార్తలో ఎన్నో అధ్యాయం? 21. తర్వాత ఎన్నో వచనం? ఈ రిఫరెన్స్ చదివింది ఎవరు ఈరోజు? మరి చెప్పు, గట్టిగా చెప్పు. ఏంటి రిఫరెన్స్ ఏంటి? చదువు, 2 వచనాలు చదువు గట్టిగా. తరువాత యెరూషలేమునకు, మత్తయి సువార్త 21వ అధ్యాయము 1వ వచనం, గట్టిగా చదవమ్మా. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఒక గాడిద పిల్లయు మీకు కనబడుతుంది. దానిని నా యొద్దకు తీసుకుని రండి. ఇవన్నీ మనకు తెలిసినటువంటి వాక్య గ్రంథాలే. అయితే వాటిలోంచి కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ మనం చదివేటువంటి లేఖన భాగము వెనక జరిగినటువంటి సందర్భం మనం చూస్తే దీనికి ఈజీగా మనం కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏంటి అంటే, ఏదైనా సీరియల్స్ కానీ లేకపోతే ఏదైనా చూసామనుకోండి, ఈరోజు కంటిన్యూ చేసేటప్పుడు నిన్నటిది కూడా ఏమేస్తారు? కొన్ని క్లిప్స్ వేస్తారు. అంటే నిన్న ఇది జరిగింది మొత్తం వేయరు. ఎన్ని వేస్తారు? కట్ చేసి వేసినప్పుడు మనకి వెంటనే దాని నుంచి కంటిన్యూగా చూడడానికి అవకాశం. అవునా? అయితే ఇక్కడ జరిగినటువంటి సందర్భాన్ని మనం జాగ్రత్తగా చూసి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన యోధాకి సంబంధించిన వాడు కాదు, కానీ ఆయన గలిలయకు సంబంధించినటువంటి వాడు. గలిలయలో ఉన్నటువంటి దేవుడు సుమారుగా ఆయన జీవించిన సంవత్సరాలు ఎన్ని? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎన్ని సంవత్సరాలు జీవించారు? 33. కానీ 33 చెప్పింది అమ్మ. కార్తీక ఎంత? గట్టిగా చెప్పు. 33. కార్తీక 33. శారోన్ ఎన్ని? 30. గట్టిగా చెప్పు, కొంచెం గట్టిగా చెప్పు. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు వాక్యం ఎలాగే చెప్పాలి, లేకపోతే వాళ్ళకి తెలియకపోతే ఎలా? 33.5 సంవత్సరాలు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఎక్కడ జీవించారు? భూమి మీద జీవించారు. అయితే ఆయన బాప్తిస్మము తీసుకొని ఆయన పరిచర్య ప్రారంభించిన తర్వాత ఎన్ని సంవత్సరాలు జీవించారు? 33.5లోంచి 30 తీసేయండి, ఎంత? 3.5 సంవత్సరాలు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు భూమి మీద ఏం చేశారు? సువార్త పరిచర్య చేశారు. చేసేటప్పుడు ఈయన గలిలయకు సంబంధించినటువంటి వారు. ఆయన ఇది యెరూషలేము ఎక్కడ ఉందంటే యోదయలో ఉంది. సుమారుగా యెరూషలేముకు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు బాప్తిస్మము తీసుకున్న తర్వాత 7 సందర్భాల్లో ఆయన యెరూషలేముకు రావడం జరిగింది. బైబిల్ గ్రంథం మొత్తం మనం చదివినా ఆయన యెరూషలేములో ఒక్క రాత్రి కూడా నివసించినట్టు ఉండదు. మీరు చూడండి, ఉదయం వస్తారు, సాయంత్రానికల్లా లాజరు గృహానికి కానీ మరొకరు గృహానికి కానీ వేరే పట్టణానికి వెళ్ళిపోతారు. కానీ యెరూషలేములో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఒక రోజు ఉన్నటువంటి వృత్తాంతం ఎక్కడా మనకి కనబడదు. ఆయన 7 సందర్భాల్లో యెరూషలేమును దర్శించారు. అంటే సంవత్సరానికి ఎన్నిసార్లు వస్తుంటారు యెరూషలేముకి? 7 సార్లు. 3.5 సంవత్సరాలు 7 సార్లు వచ్చారంటే సంవత్సరానికి ఎన్ని సార్లు వచ్చారు? ఎంపీసీలు ఉన్నారు ఎవరన్నా? తమ్ముడు సన్నీ ఉన్నాడు ఎంపీసీ. ఎన్నిసార్లు వచ్చాడు? 3.5, 7. 7ని సగం చేస్తే ఎన్నండి? అంటే ఎన్నిసార్లు వచ్చుంటాడు? సంవత్సరానికి 2 సార్లు వచ్చాడు. ఫస్ట్ ఇయర్ 2 టైమ్స్, సెకండ్ ఇయర్ 2 సార్లు అంటే 4, 3వ సార్లు 2 అంటే 6, తర్వాత 6 నెలలే కాబట్టి 1. అంటే సంవత్సరానికి ఎన్నిసార్లు వచ్చాడు? 2 సార్లు. అంటే 6 నెలలకు ఒకసారి దేన్ని దర్శిస్తూ ఉండేవాడు? లైన్ అయిపోయారు చూసారా? లెక్కలు రావాలి మనకి. కనీసం 6 నెలలకు ఒకసారి ఎక్కడికి వచ్చేవారు? యెరూషలేం. ఇది చివరిసారి ఆయన యెరూషలేంకి వస్తున్నాడు. ఆయన చివరిగా యెరూషలేముకు వచ్చేటప్పుడు జరిగేటువంటి పరిస్థితిని మనం జాగ్రత్తగా చూస్తూ వెళుతూ ఉంటాం.
ఈ సందర్భం వచ్చేటప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి సందర్భం ఏంటంటే ప్రతిసారి పస్కా పండుగ, పాస్ ఓవర్ ఫెస్టివల్ అనేది జరుగుతూ ఉంటుంది. యోధావారు ఎక్కడ ఉన్నా, ప్రపంచం మొత్తంలో ఎక్కడ ఉన్నా పాస్ ఓవర్ అనగా పస్కా పండుగ జరిగేటప్పుడు మాత్రం ఎక్కడికి వెళ్ళిపోవాలో తెలుసా? ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేముకు. కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళాలి? ఏ పండుగ జరిగేటప్పుడు? పస్కా పండుగ. ఇప్పుడు దేవుడు అక్కడికి వెళ్ళేటప్పుడు అక్కడ ఏ పండుగ జరుగుతుంది? పస్కా పండుగ జరుగుతుంది. ఈ పండుగ జరిగేటువంటి టైంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్తున్నారు? యెరూషలేముకు వెళ్తూ ఉన్నాడు. యెరూషలేముకు వెళ్ళేటప్పుడు పస్కా పండుగ జరుగుతూ ఉన్నది. ఆ పండుగ జరిగేటువంటి తరుణంలో ఆయన వెళుతూ ఉన్నాడు. వెళ్ళేటప్పుడు జరుగుతున్నటువంటి సందర్భాలే మనం చూస్తూ ఉన్నాం. ఆయన నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు, ఆ పండుగకు వెళ్ళేటప్పుడు అప్పుడు అక్కడ పరిపాలిస్తున్నటువంటి వారు ఎవరంటే రోమన్స్ పరిపాలిస్తూ ఉన్నారు. అనగా రోమీలందరూ ఆ యొక్క నగరాన్ని, పట్టణాన్ని పరిపాలిస్తున్నటువంటి తరుణంలో అప్పటికే చాలా పెద్ద ఫెస్టివల్ ఏమో, సెక్యూరిటీ చాలా హైలో ఉంటది, చాలా ఎక్కువ సెక్యూరిటీ ఉంటది. ఫర్ సపోజ్ ఎవరైనా మనకి ఫెస్టివల్స్ కానీ, గురువుల దగ్గర ఏమైనా తిరణాలు కానీ జరిగేటప్పుడు పోలీసులు కనపడతారు మీకు. ఎందుకుంటారు వాళ్ళు? ఏదైనా అంతరాయం కానీ, గొడవలు కానీ ఏది జరగకుండా నియంత్రించడానికి వారు ఉంటారు కదా. ఇప్పుడు ఇక్కడ జరుగుతూ ఉన్నప్పుడు రోమీయులకి, యూదులకి అప్పుడప్పుడు గొడవలు జరుగుతూనే ఉండే. వీళ్ళేమో మేమే గొప్ప అని, వాళ్ళేమో వారిని అణిచివేయడానికి వస్తూ ఉండేవారు. ఇలా జరిగేటప్పుడు సెక్యూరిటీ చాలా ఉంది. అంత సెక్యూరిటీలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడికి వస్తున్నారు? యెరూషలేముకు వస్తూ ఉన్నారు. ఆయన యెరూషలేముకి ప్రయాణం అవుతూ ఉన్నప్పుడు ఈ సందర్భం రాయబడింది. ఈ సందర్భం బైబిల్ గ్రంథంలో మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే చాలా ప్రాముఖ్యమైన సందర్భం. యోహాను సువార్తలో మీరు చూడాల్సిన అవసరం లేదు. భక్తుడైనటువంటి యోహాను చెప్పేటువంటి ఒక మాట ఏంటంటే, ఈ లేఖనములో చాలా ప్రాముఖ్యమైనటువంటి సన్నివేశాలు రాశాం. ఒకవేళ దేవుడు జరిగించినటువంటి ప్రతి కార్యమును లిఖించాలంటే ఏ విశాలం అంటాడో తెలుసా? భూలోకంలో ఉన్న పేపర్స్ కానీ ఇవి కానీ ఏది సరిపోదు. కనిపెట్టినటువంటి ఇంకు ఉంటుంది కదా, పెన్నులో ఇంకు, అది కూడా ఏమి రాయాలంటే దేవుడు చేసిన ప్రతి కార్యం ఎన్ని సంవత్సరాల్లో చేసింది. ఒకవేళ మన జీవితం మొత్తం రాయాలనుకోండి, ఎన్ని పుస్తకాలు సరిపోతాయి? జీవిత చరిత్రలు ఉంటాయి, మీరు కొన్ని తీసుకుంటే. ఆ జీవిత చరిత్రలో ఎన్ని ఉంటాయో తెలుసా? మహా అయితే 200 పేజీలు, 300, మహా అయితే 1000 పేజీలు, అంతకు మించి ఉంటుందా? 60 సంవత్సరాలు బ్రతికితే. ఈయన ఎన్ని సంవత్సరాలు పరిచర్య? 3.5 సంవత్సరాలు పరిచర్యను రాయాలంటే ఏమి సరిపోదని చెప్పాడు? భూలోకంలో ఉన్న పేపర్లు మొత్తం చాలవు. మన చేతిలో పెన్స్ ఉన్నాయి కదా, ఆ ఇంకు ఎంత తయారు చేసి పోసినా సరే అదేమవదు, సరిపోదు. అనగా దేవుడు ఎన్ని కార్యాలు చేశాడని అర్థం? ఎన్నో చేశాడు. కానీ ఈ సువార్తలలో వ్రాయబడింది ఎన్ని? కొన్నే. చేసినవి మొత్తం కాదు. ఏదైతే దేనికైతే ఎక్కువ ప్రాముఖ్యత ఉన్నదో అది మాత్రమే దేనిలో రాశారు? సువార్తలలో రాశారు. అయితే దీనిని కూడా సువార్తలో రాశారంటే ఈ కార్యక్రమం కూడా ప్రాముఖ్యమైంది అని కాదా? ఇంకో విషయం చెప్పనా? ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టారు కదా, ఆయన జన్మ మీరు 4 సువార్తలు చూస్తే 4 సువార్తల్లో ఉండదు. 3 సువార్తల్లోనే దేవుడి జన్మ గురించి రాయబడం. కానీ ఆయన యెరూషలేముకు వచ్చేటువంటి ఇది మాత్రం ఎన్ని సువార్తల్లో ఉందో తెలుసా? 4 సువార్తల్లో ఉంది. ప్రతి సువార్తలో, మత్తయి సువార్తలో రాశాడు, మార్కు, లూకా, యోహాను అన్నిటిలో ఈ వృత్తాంతం ఉంది. మిగతాది ఆయన పుట్టుకకు కూడా లేనటువంటి విలువ దేనికి ఇచ్చారో తెలుసా? ఈ సందర్భానికి ఇచ్చారు. అందుకే దీనిని మనం పండగలాగా జరిగిస్తున్నాం, మంచిది. అయితే నా ప్రశ్న ఏంటంటే, ఒక 10 విషయాలు మాత్రం 4 సువార్తల్లో వ్రాయబడినాయి. అదేంటంటే పుట్టుక లేదు కానీ దేవుడు మరణించడం, తిరిగి లేవడం, తర్వాత వచ్చేసి 5 రొట్టెలు చేపలు, తర్వాత మరియా, మగ్దలేని మరియా దేవుని పాదాలను ఏం చేసింది? దేంతో కడిగింది? కన్నీటితో కాకుండా ఇంకోటితో కూడా కడిగింది, అత్తరుతో కడిగింది. అదొక సందర్భం. ఇలా కొన్ని సందర్భాలు రాయబడినటువంటి దానిలో ఈ సందర్భాన్ని ప్రతి దగ్గర ఉపయోగించాడు. అంత మాత్రమే కాదు, మార్కు సువార్త అన్నిటిలో పెద్ద సువార్త కదా, 4 సువార్తల్లో పెద్దది మార్కు కదా. ఆ మార్కు సువార్తలో కూడా, మార్కు సువార్త 4 సువార్తలో పెద్దదా చిన్నదా? మరి చూస్తారేంటి అట్లాగేనా? చెప్పండి అమ్మ కొంచెం. ఎస్ సువార్త అది చిన్నదా పెద్దదా? సువార్తల్లో చిన్న సువార్త ఏంటి?
మార్కు సువార్తలో ఎన్ని వచనాల్లో చెప్పాడు తెలుసా దీన్ని? ఎన్ని వచనాలు? గట్టిగా చెప్పు. 16 వచనాలు. అధ్యాయం గురించి కాదు, దీన్ని ఈ రోజు పిల్లలందరూ వెళ్ళి మీరు చదివారు కదా. మార్కు సువార్తలో ఎన్ని వచనాలు చదివారు? సండే స్కూల్ టీచర్లు నాకు పొగడాలని ఉంటుంది, బాగా పొగడాలని ఉంటుంది, అయినా వాళ్ళు చెప్పరు. ఎన్ని వచనాలు చదివారు మీరు? 11 వచనాల్లో చెప్పాడు. మార్కు సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల్లో ఈ మ్యాటర్ మొత్తం ఉంటుంది. ఇది మొత్తం మీరు అందుకే వర్క్ చేయాలి. మరి 11 వచనాల్లో అనగా అన్ని సువార్తలలో చిన్న సువార్త అయిన మార్కు సువార్తలో కూడా ఎన్ని వచనాల్లో చెప్పాడు తెలుసా? 11 వచనాల్లో చెప్పాడు. అనగా దీనికి ఎంత ప్రాముఖ్యత ఉన్నదో చూడండి. క్రిస్మస్ మనం అందరం చేస్తాం కదా, చేస్తాం, మంచిదే. ఎందుకంటే దేవుడు ఎవరి కోసం పుట్టాడు? నా కోసం పుట్టాడు కాబట్టి క్రిస్మస్ చేస్తాం. ఈస్టర్ మనం అందరం చేస్తాం కదా, ఎందుకని? దేవుడు నా కోసం మరణించి తిరిగి లేచాడని చేస్తాం. అయితే ఈ యెరూషలేముకు వచ్చేది మాత్రం ఎలా చేస్తాం? మనకేం సందర్భం లేకపోతే మనకేం అవసరం అని నేను ఆలోచిస్తున్నప్పుడు దేవుడు నా మనసుకి ఇచ్చినటువంటి కొన్ని విషయాలను మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇక్కడ జరుగుతున్నటువంటి సినారియో మొత్తం మనం చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎక్కడికి వచ్చారు? యెరూషలేము దగ్గరికి వచ్చారు. యెరూషలేముకు ఆయన వస్తూ ఉన్నప్పుడు 9వ వచనంలో జన సమూహములో ఆయన ముందు వెళ్ళుచున్న వారును వెనక వచ్చుచున్న వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతించబడును గాక వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడ్డారు. ఇదే మన పాయింట్. ఈయన ఎవరు? అదే టాపిక్. ఈరోజు ఎంతసేపు మనం మాట్లాడినా నేను మాట్లాడే విషయం ఇది ఒక్కటే. ఈయన ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకి ఎవరు? ఈయన ఎవరో అని వారు ఏం పడ్డారు? కలవరపడ్డారు. చాలా మందికి తెలియనటువంటి ఒక విషయం ఏంటంటే ఆయన ఎవరో మనకి తెలియదు. దేవుడు చాలా సార్లు చాలా ప్రశ్నలు అడిగాడు కదా, జ్ఞాపకం ఉందా మీకు? ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఒక ప్రశ్నను 2-3 సార్లు అడిగాడు. ఏంటంటే నేను ఎవరు అని ప్రజలు అనుకుంటున్నారు అని శిష్యులను అడిగారు. ఎప్పుడన్నా శిష్యులను పిలిచి నేను ఎవరని వారు అనుకుంటున్నారని ఒకటి అడిగాడు. రెండో ప్రశ్న ఏమని అడిగాడు? నేను ఎవరని నువ్వు అనుకుంటున్నావు. శిష్యులను అడిగాడా? మీరు కనీసం నిశ్శబ్దంగా ఉండదు. అడిగాడంటే అడిగాడు నేను గట్టిగా అట్లా అనేయండి. అప్పుడు నాకు అమ్మో మా వాళ్ళకి తెలుసు అని నేను స్పీడ్గా చెప్తాను. మీరు కూల్గా ఉంటే నాకు ముందుకు వెళ్ళట్లా. 3 రోజులు కూర్చొని మా పిల్లలతో నేను కింద పని చేస్తా కూడా రాశాను. ఎన్నో కూర్చొని చాలా రాసి అని చెప్పాలిగా. మరి ఎంత ప్రిపేర్ అయిన తర్వాత చెప్పకపోతే నాకు ఒక అసంతృప్తి, మీరు రెస్పాన్స్ అవ్వకపోతే నాకు అదొక బాధ. చెప్పాలి. దేవుడు ప్రశ్న అడిగాడా లేదా? ఆ ప్రశ్న ఏంటంటే నేను ఎవరు అని నువ్వు అనుకుంటున్నావు. ఈరోజు చాలా మందికి తెలియనటువంటి ఒక ఆన్సర్. అందరికీ ఆన్సర్ తెలుసు, కానీ ఒక్కొక్కరు ఒక్కోలాగా ఆయన అనుకుంటూ ఉన్నారు. అయితే మనం ఆయనని ఎలా స్వీకరించాలి అనేది ఈరోజు మనం మాట్లాడుకునేది. ప్రజలందరూ యెరూషలేముకు వచ్చినప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి ఒక విషయం, ఆయన యెరూషలేమునకు వచ్చినప్పుడు పట్టణమంతయు ఎంతమంది అంట? కొంతమంది. వాళ్ళలో కొంతమంది కాదు, కానీ పట్టణం మొత్తానికి ఒకే ప్రశ్న ఉంది. ఏంటా ప్రశ్న? ఈయన ఎవరు? ఒకవేళ ఈ రోజు మన సంఘానికి ఎప్పుడు రానటువంటి వారు ఒక రోజు కూర్చున్నారు అనుకోండి, సంఘం అంతటికి ఒక ప్రశ్న ఉంటది. ఏంటది? ఆయన ఎవరు ఉంటది కదా. అప్పుడు నేను ఒకటి చెప్తా, నాకు ఒక వరుస అయ్యారు అనుకోండి, మా నాన్నకి ఇంకో వరుస అవుతారు, మీకు ఇంకో వరుస. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్పిన మెయిన్ ఆయన క్యారెక్టర్, వ్యక్తిత్వం గురించి చెప్పేటువంటి మాటలు నేను ఇప్పుడు మాట్లాడతాను. ఈయన ఎవరు? మీరు రాసుకున్న ఈ రోజు టాపిక్ ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరు అనే ప్రశ్నతో ఎవరు వచ్చారు? పట్టణం మొత్తం వచ్చింది. పట్టణం అంతా కూడా వచ్చింది. ఎందుకు వచ్చింది? తెలుసుకోవడానికి. ఈ రోజు మనం అంతా వచ్చాం ఎందుకు? అసలు ఈ సందర్భం ఏంటో తెలుసుకోవడానికి. మీకు ఈ సందర్భాన్ని చెప్పే నేను పంపించడానికి ప్రయత్నం చేస్తాను. అక్కడ ప్రశ్న ఏంటంటే ఈయన ఎవరు? దేవుడు కూడా అడిగాడు, నేను ఎవరిని అని నువ్వు అనుకుంటున్నావు. చాలా సార్లు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి ప్రిస్క్రిప్షన్ ఉంటుంది అనమాట. కొంతమందిని అడిగితే ఏం చెప్తారంటే, మీరు బైబిల్ గ్రంథంలోనే చూస్తే ఈయన ప్రవక్త చెప్పారా? కొంతమంది చెప్పారు ఈయన స్వస్థ పరిచేవాడు. కొంతమంది చెప్పారు ఈయన దెయ్యాలను వెళ్ళగొట్టేవాడు. కొంతమంది చెప్పాడు ఈయన అబద్ధ బోధకుడు. ఎందుకని?
పడేసి కట్టేస్తాను అన్నాడు, ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ఆడుతున్నాడు. కాబట్టి ఈయన ఎవరు? అబద్ధ బోధకుడు, లేకపోతే అబద్ధ ప్రవక్త. కొంతమంది చెప్తున్నారు ఈయన కేవలము ప్రవక్త, కొంతమంది చెప్తున్నారు ఈయన స్వస్థపరిచేవాడు, కొంతమంది చెప్తున్నారు వడ్రంగి వాని యొక్క కుమారుడు. ఎంతమంది ఇన్ని రకాలుగా చూశారు. నేను ఎవరు అని దేవుడు అడిగితే ఒకరు చెప్పారు అయ్యా నువ్వు ప్రవక్త, మరొకరు వచ్చి చెప్పారు అయ్యా నువ్వు స్వస్థపరిచే వాడవు, మరొకరు చెప్పారు అయ్యా నువ్వు దెయ్యాలను వెళ్ళగొట్టేటువంటి వాడవు, మరొకరు చెప్పారు నువ్వు వడ్రంగి వాని యొక్క కుమారుడవు. ఇది కదా ప్రజలలో ఉన్నటువంటి ఆన్సర్. ఏంటంటే ఈ రోజు మనం ఉన్నాం అనుకోండి, దేవుడు ఎవరు అంటే మనం ఏం చెప్తామంటే ఆయన కార్యం చేస్తాడు, స్వస్థ పరుస్తాడు, రోగాన్ని తీసేస్తాడు, లేకపోతే ఉద్యోగాన్ని ఇస్తాడు, సంతోషాన్ని శ్రమని తీసేస్తాడు. ఇవే కానీ అసలు ఆయన ఎవరు? ఓన్లీ రోగం తీసేసేవాడేనా? ఓన్లీ ప్రవక్తేనా? ఓన్లీ అబద్ధాలు చెప్పేటువంటి అబద్ధ బోధకుడా? అసలు ఎవరు? మనందరికీ కూడా తెలియనటువంటి ఒక ప్రశ్న. ఆయన ఈ వృత్తాంతంలో ఎలా వచ్చాడు అంటే ఒక పిల్లని, ఏ పిల్లది? ఏ పిల్లది? పిల్లలంతా ఏమని కేకలేశారు? హోసన్నా. హోసన్నా అనే పదానికి అర్థం చెప్పండి అమ్మా. హోసన్నా అనే పదానికి కొంచెం అర్థం చెప్పండి. ఎన్ని సంవత్సరాలు హోసన్నా జయమనే పండగ వెళ్ళిపోయింది మన జీవితంలో. హోసన్నా అంటే ప్లీజ్ డెలివర్ అస్, మమ్మల్ని విమోచించు అని. జయం ఓకే, దాని పర్ఫెక్ట్ అర్థం ఏంటంటే మేము ఆల్రెడీ కష్టాల్లో ఉన్న మమ్మును విమోచించు, విడిపించు, బంధకాలలో నుంచి విడిపించు అనే పదం మీరు నెట్లో కొట్టినా కామెంటరీస్లో అయినా దేనిలో అయినా వచ్చేది ఏంటంటే హోసన్నా అంటే ఏంటి? విమోచించయ్యా, మమ్మల్ని ఏం చేయని? విడిపించు అని. ఒక జైల్లో మనం ఉన్నాం అనుకోండి, న్యాయవాది మన దగ్గరకు వస్తే మనం ఏమడుగుతాం? మాకు ఎలా అయినా బెయిల్ ఇచ్చి విడిపించండి. దేవుడిని కొంచెం న్యాయాధిపతి అంటారు కాబట్టి ఈ సందర్భంలో వాళ్ళు ఎలా చూస్తున్నారంటే ఒక లాయర్ విడిపిస్తాడు దేంట్లోంచి? పాపము. మీకేం కొంచెం అర్థం అవ్వట్లేదు. నేను ఇంకా సింపుల్ వేలో చెప్పడానికే ప్రయత్నం చేస్తున్నాను కానీ నాకు అవ్వట్లేదు. ఏదేదో రాసేగా అదే చెప్పాలని ఆశ. దేని నుంచి? విడిపించాలి. ఇప్పుడు ఇట్టి పరిస్థితిలో ఆయన దేని మీద వస్తున్నాడు? గాడిద మీద, గొర్రె మీద? కరెక్ట్గా ఆలోచన చెప్పాలి. గాడిద మీద వస్తున్నాడు. వచ్చేటప్పుడు అక్కడ మనం చదువుతున్నటువంటి ప్రశ్నల్లో ఒకటే ఒక ప్రశ్న, యేసయ్య ఎవరు అని చూడటానికి వచ్చారు. దీని గురించి మనం ధ్యానం చేస్తూ ముందుకు వెళ్దాం. గాడిద మీద రావడానికి గల కారణం మనం జాగ్రత్తగా గమనిస్తే యూదులకి ఒక ఈ సింబాలిక్ వే ఉంది. గాడిద మీద వస్తే యేసయ్య ఎవరో సుమారుగా వారికి అర్థం అవ్వాల్సినటువంటి ఒక పరిస్థితి. ఎలా వారికి అర్థం అవ్వాలి తమ్ముడు అని ఒకవేళ మీరు అడిగితే వారికి ఎలా అర్థం అవ్వాలో నేను మీకు చెప్తాను. మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనంలో మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి లేఖన భాగము మొదటి రాజుల గ్రంథము 1:33. అంతటా రాజు సేవకులలో దేని మీద ఎక్కించి? చాలండి. ఆ వచనాలన్నీ మీరు తర్వాత చదువుకోండి. ఇక్కడ మీకు ఒక సందర్భం జ్ఞాపకం చేస్తా. దావీదు ఎవరో? ఇంక బైబిల్ వదిలేయండి, ఇది చూడండి. దావీదు ఎవరో? రాజు. దావీదుకి చాలా మంది పిల్లలు ఉన్నారు. రాజు తర్వాత నెక్స్ట్ రాజు ఎవరు అవ్వడానికి అవకాశం ఉంటుందో తెలుసా? సొలొమోను పక్కన పెట్టండి. ఎవరు అవుతారు? ఏ కొడుకు అవుతాడు? పెద్ద కొడుకు అవుతాడు. అయితే రాజు యొక్క పెద్ద కుమారుడు ఏమైపోయాడు? అవలా చనిపోయాడు. దావీదు పెద్ద కుమారుడు చనిపోయాడు కండి కదా? చనిపోయాడు, నిజమే. దావీదు పెద్ద కుమారుడు చనిపోయాడు. ఇప్పుడు రెండవ కుమారుడుగా పిలువబడుతున్నటువంటి ఇంకో అతను అదోనియా. మీరు మొదటి వచనం నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, అప్పుడు మీకు అర్థం అవుతుంది. అదోనియా అనేటువంటి రెండవ కుమారుడు ఏం చేశాడంటే ఆయనకు గర్వము తలకెక్కిపోయింది అనమాట. గర్వముతో ఆయన తలకెక్కి 1:5 చదవండి. ఇప్పుడే మీరు చదివితే మీకు అర్థం అవుతుంది. హిగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడినై నేనే రాజును అనుకొని రథమును గుర్రమును రౌతును తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను ఏర్పాటు చేసుకొని అతని తండ్రి నీవు ఇలాగూ ఇంక మీరు కిందంతా చదివితే ఆయన చేసినటువంటి ఒక పని ఏంటంటే వెళ్ళిపోయి ఎవరు రాజు అని చెప్తున్నాడు?
నేనే రాజు. ఎవరంటున్నాడు ఆ మాట? అదోనియా. ఈయన ఆయన కుమారుడు. ఇప్పుడు ఈయన అనుకుంటున్నాడు, ఫస్ట్ అన్నయ్య చనిపోయాడు కదా, ఇప్పుడు నెక్స్ట్ రాజు ఎవరు? నేనే రాజు అనుకుంటున్నాడు. నేనే రాజు అని ఆయన ప్రకటించడానికి అన్ని సిద్ధం చేసుకున్నాడు. ఏం సిద్ధం చేసుకున్నాడు? గుర్రాన్ని సిద్ధం చేసుకున్నాడు, రథాన్ని సిద్ధం చేసుకున్నాడు, రౌతులను సిద్ధం చేసుకున్నాడు. ఆయన కన్నా ముందు వెళ్ళడానికి ఒక 50 మందిని సిద్ధం చేసుకుని మొత్తం తిరిగి చెప్పాడంట, రాజు ఇక నుంచి మీకు ఎవరో తెలుసా? నేనే మీకు రాజుని అని ప్రకటించేటప్పుడు కింద వచ్చినాలన్నీ మీరు చదవాల్సిన అవసరం లేదు, నేను మీకు స్టోరీ చెప్పేస్తా. ప్రకటించే టైంలో అప్పటికే దావీదు ఎలా ఉన్నాడంటే మరణానికి చేరువైపోయి ఉన్నాడు. అనగా అసలు ఆరోగ్యం బాగాక ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి సందర్భం. ఆయన అలా ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక సందర్భం ఏంటంటే, మరణానికి దగ్గర అవుతూ మంచాన్ని పట్టుకుని దావీదు ఉన్నప్పుడు కొంతమంది వచ్చి చెప్పారు. ఏమనంటే, అయ్యా నీవేమో ఎవరిని రాజుని చేద్దాం అనుకున్నావు? దావీదుకి ఎవరిని చేయాలని ఆశ? సొలొమోనుని చేయాలి. అది మాట ఆల్రెడీ అమ్మకి ఇచ్చేశాడు. నువ్వు మాటేమో ఇలా ఇచ్చావు, అక్కడ చూస్తే మాత్రం ఏం జరుగుతుందంటే రాజు అదోనియా అని చెప్పేసి మొత్తం ఊరంతటికి ఏం చేస్తున్నాడు? ప్రచారం చేసేస్తున్నాడు. ఇప్పుడు ఎలాగూ అనేటువంటి వార్త ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వెంటనే దావీదుకు ఏం చేయాలో తెలియక ఆయన చుట్టూ ఉన్న వారిని పిలిపించి, అయితే మీరు ఒక పని చేయండి, ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే, ఏం చేయాలి? సొలొమోనును ఎక్కించుకొని తీసుకెళ్ళి మీరు రాజుగా, కింద వచ్చిన వాళ్ళంతా చెప్తే మీరు రాజుగా ఈయనను ప్రకటించండి. ఎవరిని ప్రకటించాలి? సొలొమోనును. ఈ వృత్తాంతం అంతా యూదులకు తెలుసా తెలీదా? ఈ స్టోరీ యూదులకు తెలుసా తెలీదా? తెలుసు కదా. సొలొమోను ఎలా తీసుకెళ్లారు? ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే, నిజమైన వాడు దేని మీద వస్తాడు? ఇప్పుడు వాళ్ళందరికి ఒక ఆలోచన ఉంది, యుద్ధాలు రౌతులు. అసలు దేవుడు గాడిద మీద ఎందుకు వచ్చాడో తెలుసా? గుర్రం మీద ఎందుకు వస్తారంటే యుద్ధం చేయడానికి వస్తారు. కానీ గాడిద మీద ఎందుకనంటే పీస్ మేకర్ అంట, సమాధానం పంచడానికి వచ్చేవాడు దేని మీద వస్తాడు? అది ఎందుకు వచ్చాడు దేవుడు? ఇక్కడ రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి రాలా, ఇక్కడ ఏమి ఇవ్వడానికి వచ్చాడు? శాంతి సమాధానాధిపతి, శాంతములో ప్రశాంతనిధి, శాంతి సమాధానాధిపతి, శాంతములో ప్రశాంతనిధి, శాంతి స్వరూప జీవన దీప, శాంతి స్వరూప జీవన దీప, శాంతి గాడిద మీద ఎందుకు వచ్చాడు? సమాధానాన్ని అందించడానికి వచ్చాడు. గుర్రం మీద ఎందుకు వస్తారు? యుద్ధం చేయడానికి వస్తాడు. ఆయన యుద్ధానికి రెడీ అయ్యి నేను రాజు అని చెప్తే దావీదు సొలొమోను దేంతో రెడీ చేశాడు తెలుసా? సమాధానంతో. నువ్వు కంచెర నా గాడిద. ఎవరి గాడిద? దావీదు యొక్క. ఇప్పుడు దేవుని ఎవరు కుమారుడుగా చెప్తారు? దావీదు తనయ. అన్ని పాటలతో అయిపోతుంది సార్. తనయుడు అంటే ఏంటి? తండ్రి కదా. దావీదు తనయ అంటే మీరు మొత్తం ఇది చదివినా సరే దావీదు జనరేషన్ లో ఎవరు కుమారుడు అని వస్తుంది? దేవుడు యేసుక్రీస్తు వారండి కదా. దావీదు ఇప్పుడు రాజ్యం మరలా రీప్లేస్మెంట్ చేస్తున్నారు. ఎవరు? ఒకటి సొలొమోను దేని మీద వచ్చాడు? కంచెర గాడిద మీద. ఎవరి గాడిదది? దావీదు గాడిద మీద వచ్చాడు. ఇప్పుడు వీళ్ళందరికీ ఏమి తెలియాలంటే నిజమైన రాజు ఎలా వస్తాడు? గాడిద మీదే వస్తాడు. ఎందుకనంటే నిజమైన కానివాడు యుద్ధాలని గుర్రాలను పట్టుకుని వస్తుంటే నిజమైన వాడిని దేవుడు దావీదు దగ్గర నుంచి ఎలా నియమించాడు తెలుసా? గాడిద మీద తీసుకెళ్ళండి. ఎక్కడికి? మొత్తం తీసుకెళ్ళి ఈయనే నిజమైన ఏమని? రాజు అని మీరు ఊరేగించాలి అని చెప్పాడు. ఇప్పుడు ఈ వృత్తాంతం దేవుడిని అక్కడ చూడగానే వీరికి ఏమర్థమైపోవాలి? దేవుడు ప్రవక్త అని తెలియాలా, స్వస్థపరిచేవాడని తెలియాలా, విమోచించేవాడని తెలియాలా, రాజు అని తెలియాలా? ఇంతకు ముందు సొలొమోను రాజు దేని మీద వచ్చాడు? దేని మీద వచ్చాడు?
అవునా? అంటే ఇప్పుడు మరలా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలా వస్తున్నాడు? ఇప్పుడు ప్రజలు గమనించాల్సింది ఏంటి? ఆయన ఎవరని? నిజమైన రాజును గమనించాలి. ఇంతకు ముందే నేను రాజునని ప్రకటించాడు. ఎవరు? అదోనియా. సలోమోను కాదు, అదోనియా చెప్పాడు నేనే రాజుని అని తనకు తానే ప్రకటించుకున్నాడు. ఇక నేనే రాజు, మీ అందరికి నేను తప్ప వేరొక దిక్కు లేదు అని చెప్పినప్పుడు దావీదు చెప్తున్నాడు నిజమైన రాజును నేను పంపిస్తాను. ఎవరిని పంపించాడు? సలోమోనును పంపించాడు. యెరూషలేములో అప్పటికే నేనే రాజును అని చెప్పి వారి యొక్క ప్రాంగణము జరిగేటువంటి తరుణంలో కూడా సమాధానాన్ని పంచడానికి సమాధానం ఇచ్చేటువంటి రాజు దేని మీద వస్తున్నాడు? ఇప్పుడు ప్రజలందరికీ ఏమర్థం అవ్వాలి? ఆయనే నిజమైన, ఎవరది? దేవుడే నిజమైన రాజు అని అర్థం అవ్వాలి వద్దా? అది మొట్టమొదటి ఆయన దేని మీద? గాడిద మీద రావడానికి కారణం ఏంటంటే యోధా ప్రజలు గ్రహించాలి. ఏమని? ఈయన నిజమైన, అది ఈయన ఎవరో అని వస్తున్నారు. కానీ అక్కడ చూసినప్పుడు మొట్టమొదటి వారు ఏం గ్రహించాలి? గాడిదను చూడగానే వారికి ఏం అర్థం అవ్వాలి? ఈయన ఎవరైనా అర్థం అవ్వాలి? రాజు అని చెప్పి వారికి అర్థం కావాలి. రెండవది ఈయన ఎవరు అని చెప్పి మరలా మనం చూడడానికి ప్రయత్నించైతే అదే 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం. చాలండి. ఇక్కడ ఇది కూడా మీకు ఇంకొక కొంచెం చెప్పాలి. ఏంటి అంటే ఇక్కడ ఏలియా తెలుసా మీకు? చెప్పాలి. ఏలియా తెలుసా? ఏలియా ఎవరు? బోధకుడే కదా. అట్లా బోధించేటప్పుడు ఎవరు ఏలియా? చెప్పండి. ఏలియా ఎవరు? మీరు చూడొద్దు, చెప్పేయండి. నేను తప్పే చెప్తా, మ్యాక్సిమం నేను తప్పులే చెప్తా, మీరు కరెక్ట్ చేసేయండి. ఏలియా ఎవరు? ప్రవక్త. ఇప్పుడు యెజబెలు, ఆహాబు అక్కడ పరిపాలిస్తున్నారు. అప్పుడు ఇంతకుముందు నేను ఒక వాక్యం చెప్పాను మీకు. 400 మంది బయలు ప్రవక్తలు నిలవబడినప్పుడు ఒక్క నిలబడింది ఎవరో తెలుసా? ఏలియా. ఇప్పుడు ఈ విషయం అంతా తెలుసుకున్నటువంటి యెజబెలు ఏం శపథం చేస్తుందో తెలుసా? నిన్ను నేను ఏం చేస్తాను? చంపేస్తాను అని చెప్పినప్పుడు ఇంకా ఏలియా ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరిగెత్తుకుంటా వెళ్ళినప్పుడు చాలా హడావుడు, ఉరుములు మెరుపులు అన్ని వచ్చేసిన తర్వాత మెల్లగా మాట్లాడాడు. ఎవరు? యేసయ్య, దేవుడు మెల్లగా మాట్లాడి ఆయనకి చెప్పిన మాట ఏంటంటే, ఏలియా ఇప్పుడు నువ్వు చేయాల్సింది 2 పనులు. ఒకటేంటంటే నీ తర్వాత వాడిని ప్రకటించేయాలి. నీ తర్వాత రాజు ఎవరో? రాజు కాదు, ప్రవక్త ఎవరో? అతన్ని ప్రకటించే. ఏమనంటే ఇక నా తర్వాత సెక్సియర్ అన్నమాట, నా తర్వాత దీన్ని తీసుకెళ్లేటువంటి వారు ఎవరంటే ఎలీషా. అదొకటి ప్రకటించు. రెండవది నువ్వేం చేయాలంటే, మీరు ఆ అధ్యాయం మొత్తం చదివితే మీకు అర్థమవుతుంది. రెండవది మీరు ఏమి చేయాలి అంటే ఎవరిని? యోహుని ఇశ్రాయేలు రాజుగా నువ్వు నియమించు అని చెప్తాడు. ఈ విషయాన్ని ఆయనకి చెప్పినప్పుడు వెంటనే ఏలియా ఏం చేశాడు తెలుసా? ఒకటి చెప్పేశాడు. రెండవది అప్పటికే ఇంకొకడు రాజుగా అక్కడ ప్రకటించుకుంటున్నప్పుడు ఈయన భయపడుతూ చెప్తున్నటువంటి మాటలు మీరు 1వ ఆ అధ్యాయంలోనే మీరు జాగ్రత్తగా చూస్తే మనకు కొన్ని విషయాలు కనపడతాయి. 6వ వచనం. అప్పుడు ఆ యవ్వనుడు అతని తల మీద తైలము పోసి అతడితో ఇట్లా అన్నాడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చింది ఏంటంటే, యెహోవా జనులైన ఇశ్రాయేలు వారి మీద నేను నిన్ను పట్టాభిషక్తుడు అంటే అభిషక్తునిగా చేయిస్తున్నాను. కాబట్టి నా సేవకులైన ప్రవక్తలు హతము చేసేదనని యెజబెలునకు ప్రతీకారం చేయనట్లు నీవు యజమానుడైన ఆహాబు సంతతిని హతము చెయ్యాలి అని ఇవన్నీ చెప్పి 11వ వచనంలో యోహు బయలుదేరి తన యజమానుని సేవకుల యొద్దకు రాగా ఏమి సంభవించింది? ఆ వెర్రివాడు నీ వద్దకు వచ్చి హేతువేమని అడగగా అతడు వానిని వాని మాటలను 12 కాబట్టి వారు అదంతయు వట్టిది, జరిగిన దాన్ని మాకు తెలియజెప్పమని అడగగా నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషక్తునిగా చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతడు నాతో చెప్పిన. అంతటా వారు అతి వేగరముగా తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని కింద పరిచి బాకా ఊది యోహు రాజయ్యున్నాడు అని చాటించారు. అనగా బట్టలు వేయడానికి కారణం ఏంటి?
ఎవరికి వేస్తారు బట్టలు? అభిషేక్తుడు. ఎవరి చేత అభిషేకించబడ్డాడు? ప్రవక్త ద్వారా. దేవుడు చెప్పాడు, ఇక నువ్వే ఇశ్రాయేలు ప్రజలను చూడాలి అని చెప్పి అభిషేకం చేసినప్పుడు అందరూ ఏమేశారంట? ఎంత లేటుగా వేసారు బట్టలు? అతి వేగరమే. ఏం చేశారు? బట్టలు పరిచారు. బట్టలు పరిచి ఆయనను నడిపించారు. అంతేనా? అప్పుడు యోహుకు ఏమని చెప్పారు? జయము చెబుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ సందర్భాన్ని చూసినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గాడిద మీద వచ్చేటప్పుడు మరి ఇక ఏం పరిచారమ్మా? పరిచారా? మనకి ఈజీగా ఉంటుందని గాడిద ఒకటి స్కిప్, బట్టలు ఒకటి స్కిప్, ఇంక మట్టలు మాత్రం ఉంటాయి కాబట్టి ఊపుకుంటా. అది మంచిదే, మనకి ఏది అవైలబుల్గా ఉంటే చేయటం ఓకే. కానీ ఇక్కడ బట్టలు వేయడానికి కారణం ఏంటంటే ఆయన ఇశ్రాయేలుకి ఎవరో రాజు, అంత మాత్రమే కదా, అభిషక్తుడు. దేవుని చేత అభిషక్త పరిచర్యలోనికి నీవు వచ్చిన వాడు కాబట్టి ఒకటి నిజమైన రాజు, రెండవది అభిషేకించబడ్డాడు, అభిషేకించబడినటువంటి వాడు. కాబట్టి ఆయనకి ఏం పరిచారు? బట్టలు. మనం మత్తయి సువార్తలో చదివినప్పుడు మీరు చూడాల్సిన అవసరం లేదు. అక్కడ ప్రభు యేసుక్రీస్తు వారు ఒకటి దేని మీద వచ్చారు? గాడిద మీద వచ్చారు. గాడిద మీద వచ్చాడు. రెండోది ఏం పరిచారు? ఇప్పుడు వారికి ఏం అర్థం అవ్వాలి? గాడిద మీద వచ్చిన వాడు ఎవరు? రాజు. రెండవది బట్టలు పరిచింది ఎవరికి? రాజు ప్లస్ ఈయన ఎవరు? వచ్చి ఆయన అది ఆయన వస్తున్నాడు. ఇప్పుడు యోధా ప్రజలకు కానీ యెరూషలేములో ఉన్న వారికి కానీ ఏమర్థం అవ్వాలి? ఆయన అభిషేకించబడినటువంటి రాజు, ఆయన నిజమైన రాజు అని వారికి అర్థం అవ్వాలంటే వారు ఏం చదివి ఉండాలి? ధర్మశాస్త్రం ఎప్పుడన్నా వీరు ఉండాలి. వీరుంటే ఆటోమేటిక్ అర్థమయ్యేదే కాదా? గాడిద మీద వస్తున్నాడంటే ఈయన రాజు, మొత్తం ఇవన్నీ పరుస్తున్నారంటే ఆయన ఎవరు? అభిషేక్తుడని అర్థం అవ్వాలి లేదా? రెండు విషయాలు. వారు ఏ ప్రశ్నతో వచ్చారు? ఈయన ఎవరు? ఎంతమంది వచ్చారు? పట్నం అంతా కలిపి వచ్చేసారు. ఏ ప్రశ్నతో? ఇప్పుడు వారు నిజంగా యూదులై యెరూషలేములో ఉన్నవారైతే వారికి అర్థం అవ్వాల్సిందేంటి? గాడిదను చూడగానే తెలియాలి ఈయన నిజమైన రాజు. తర్వాత ఇవన్నీ పరిచినప్పుడు తెలియాలి ఈయన అభిషేకించబడినవాడు. మూడవదిగా మనం చూసినట్లయితే జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ మనకు కనిపించేటువంటి ఒక విషయం. జకరియా గ్రంథం బహుగా సంతోషించండి. చాలండి. ఇక్కడ మనం చూస్తే సియోను వీళ్ళు ఎక్కడ నివసించేవారు? కాబట్టి వాళ్ళకి చెప్తున్నాడు మీరు ఎలా ఉండాలి అంటే బహుగా సంతోషించండి. యెరూషలేము నివాసులారా మీరేం చేయాలి? ఉల్లాసంగా ఉండండి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడై గాడిద పిల్లను ఎక్కి ఎక్కడికి వస్తున్నాడు? ఇది ఏంటో తెలుసా? వాగ్దానం. ఎవరికి చేయబడిన వాగ్దానం? యెరూషలేములో ఉన్నటువంటి దేవుని ప్రజలకు చేయబడిన వాగ్దానం ఏంటంటే, అమ్మా ఇప్పుడు దాకా కష్టంలో ఉన్నారుగా, దేవా మమ్మల్ని విడిపించు. హోసన్న అంటే అర్థం ఏం చెప్పాను? విమోచించుము అని అర్థం. మేము ఆల్రెడీ బంధకాల్లో ఉన్నాం, మమ్మల్ని నువ్వేం చేయాలి? విమోచించు అని చెప్పినప్పుడు దేవుడు చేసిన వాగ్దానం ఏంటో తెలుసా? రివైవల్ పెంచుకొచ్చే సంఘ సభ్యులారా మీరు ఉల్లాసించండి, మీరు ఉత్సాహించండి, మీరు సంతోషించండి. ఎందుకనంటే మీ రాజు నీతిపరుడు, రక్షణను గలవాడు, రక్షణను తీసుకొచ్చేవాడు. ఆయన దీన మనస్కుడై గాడిద పిల్లనెక్కి ఎవరి దగ్గరకు వస్తున్నాడు? ఎలా వస్తున్నాడు? ఏ రాజు? నీ రాజు నీతిమంతుడు. ఆయన గాడిద మీదకి ఎక్కడికి వస్తున్నాడు? ఇదేంటో తెలుసా? వాగ్దానం. ఎవరికి చేశాడు? నన్ను విమోచించు అనేది ఏడిసే వాళ్ళకి చెప్పాడు. మిమ్మల్ని విమోచించాలి అంటే మీకు ఒక సాదృశ్యం ఇంకా ఈజీగా అర్థం అవడానికి జ్ఞానులు చెప్తాం. మీకు తూర్పు దుక్క క్రిస్మస్ లో మనం పాడతాం, తూర్పు దిక్కు చుక్క పుట్టాను. ఇదంతా ఏంటది? ఏంటి? ఆ చుక్క వేళను ఎక్కడికి తీసుకెళ్తాని? సాంబ్రాణి ఇవన్నీ చేశారు కదా, చుక్క నడిపించింది కదా,
కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపుతాడు, ఆలకించండి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టాను. హల్లెలూయా. ఇది దేనికి సంబంధించిన వాగ్దానం? దేవుని యొక్క పుట్టుకకు సంబంధించిన వాగ్దానం. నేను మీకు ఒక సూచిక చెప్తా. ఆ సూచన ఏంటంటే కన్యక ఏమవుద్ది? గర్భవతి అయింది. ఆమె ఎవరిని కంటది? కుమారుని కంటది. ఆయనకి ఏమని పేరు పెడతారు? యేసు. ఆయన ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? అది తోడయ్యవాడు అని. అక్కడ సూచన ఎట్లా చెప్పాడు? వీళ్ళకు వాగ్దానం ఏంటి? మీరు ఆనందించండి, మీ రాజు ఏం ఎక్కుతున్నాడు? గాడిద పిల్లలకి. ఎవరి దగ్గరికి వస్తున్నారు? ఎవరి దగ్గరికి? నీ యొద్దకు వస్తున్నాడు, నీ యొద్దకి. కాబట్టి నువ్వేమవ్వాలి? యుద్ధం చేయడానికి గుర్రం ఎక్కితే నువ్వు భయపడాలి. ఇప్పుడు నువ్వు సంతోషించాలి. రెండవ రాకడలో వస్తాడు. ఎట్లా? కోతమ సింహం లాగా వస్తాడు. అప్పుడు ఎక్కుతాడు గుర్రం. అప్పుడు భయపడాలి నువ్వు. ఇప్పుడు అవసరంలా. ఇప్పుడు భయపడాల్సిన అవసరం. ఇప్పుడేమెక్కాడు? గాడిదని ఎక్కాడు. కాబట్టి దేవుడు నీకు దీనుడుగా కనపడుతున్నాడు. గుర్రం ఎక్కే టైం ఒకటి ఉంది, నిన్ను భయపెట్టే టైం కూడా ఒకటి ఉంది. ఏడిసినా సరే ఇక నిన్ను యాక్సెప్ట్ చేసే రోజు అనేది ఉండదు. అది కూడా రాబోతుంది. నువ్వు పర్లేదు, గాడిద మీదే ఉన్నాడు అని చెప్పి ఈయన ఎవరో అనుకుంటా వచ్చావు కదా, ఇక్కడ ఏం జరుగుతుంది అంట వచ్చావు కదా, ఇదంతా ఏంటి అని అవమానించడానికి వచ్చావు కదా, కంగారు ఏమి లేదు. ఇప్పుడు గాడిదనే నువ్వు చూసావు, వచ్చింది, కంగారు లేదు. దేని మీద వచ్చే రోజు కూడా ఉంది? ఆయన కొదమ సింహము లాగా వస్తాడు. దోచుకునేవాడేమో సాతాను, ఎవరిని మింగుదమా అని వస్తాడు. దేవుడు డైరెక్ట్ గానే వస్తాడు. దేవుడు వచ్చే రోజులు ఆల్రెడీ వచ్చినాయి అంటారా? కరెక్ట్ గా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం నుంచి 22 వరకు చదవండి. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. 12ంటికి నేను ఇక్కడ ఆమెనన్నా మీరు ఎవరు ఇక్కడే ఉండి ప్రార్థన చేస్తారు. ఎందుకంటే మనం ప్రకటన గ్రంథం చదవట్లేదు కాబట్టి మనకు తెలియట్లేదు. తల్లిని పిల్ల చంపుద్ది, పిల్లలను తల్లి చంపిద్ది, యుద్ధాలు జరుగుతాయి, పిల్లలను చంపుకుని తినేస్తారు, భార్యలను చంపేస్తారు, పిల్లలను చంపేస్తారు. జరుగుతున్నాయా? ఒక్కసారి తీసుకుని చూడండి. రోజు న్యూస్ అదే, మాక్సిమం అదే ఉంటది. ప్రేమించినోడు కోసం తల్లిని చంపేశారు, దాన్ని మొత్తం మంది పెట్టి ఎలను లేపేశారు, వాళ్ళని లేపేశారు, ఎలను చంపేశారు, యుద్ధాలు చేస్తున్నారు. ఎందుకు యుద్ధం చేస్తున్నారో తెలియదు. పెట్రోల్ రేట్లు పెరిగిపోతున్నాయి, గ్యాస్ దొరకట్లేదు అంటున్నారు. మళ్ళీ ఎల్లాలి ఫ్లాట్లో పొలాలు కొట్టుకోవడానికి వచ్చేసినాయి. మనకెందుకు తెలియట్లేదు? ఈ ఇజ్రాయెల్ ప్రజలకు ఎందుకు తెలియలేదంటే అధికారులు ఏమి చదవాలా? ధర్మశాస్త్రం చదవాలా. చదువుకుంటే తెలిసేది నాకు దేవుడు ఏమి ఇచ్చాడని, వాగ్దానం ఇచ్చాడని. వీళ్ళు ఏం చేయాలా? చదవలేదు కాబట్టి తెలియదు. ఇప్పుడు రాకడ వస్తుంది అని నీకు తెలియట్లేదంటే నువ్వేం చేయాలా? కాబట్టి నీకు తెలియదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక్కరోజు మీరు ఖాళీ తీసుకుని 1 డే కంప్లీట్ ఫాస్టింగ్ ఉండి ప్రకటన గ్రంథం మొత్తం చదివేయండి. చదివిన తర్వాత నేను 12ంటికి ముగించిన మీరు ఇంకో కొంచెం పెట్టు బాబు ప్రార్థన చేసుకుంటాం అనకపోతే మీరు విశ్వాసులు కాదు. అన్నోళ్ళు ఉంటారు మేము వెళ్ళిపోవాలని. ఇక అనలేదంటే మీరు ఇక వాళ్ళు కాదనే అర్థం. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. వాగ్దానం చేయబడింది ఏమని? నీ రాజు ఎలా వస్తాడు? జకరియా గ్రంథంలో గాడిద పిల్ల మీద ఎక్కి ఎవరి దగ్గరకు వస్తాడు? నీ దగ్గరకు వస్తాడు. నువ్వు గ్రహించాలి. దేవుడు నువ్వు ఎలా చూస్తున్నావు? నా ప్రశ్న. దేవుడు నీ దగ్గరకు వస్తున్నాడు. ఇక్కడ దేవుడు ఎక్కడికి వచ్చాడో తెలుసా? ఎక్కడికి వచ్చాడు? యెరూషలేముకి. తర్వాత ఏం చేశాడు దేవుడు? అక్కడ ప్రక్షాళన చేశాడు. దాని కింద వచ్చినవే మీరు చదివి. ఆయన ఎవరో తెలుసుకోవడానికి వచ్చారా? వచ్చాడా? దాని తర్వాత ఏముంది? మత్తయి సువార్త 21లో 10 వచ్చిన తర్వాత ఆ పట్టణం అంతయు కలిసి ఆయన ఎవరో అని కలవరపడి, తర్వాత ఏముంది? జన సమూహము వాళ్ళకు వాళ్ళు చెప్తున్నారు ఈయన ఎవరో అని డౌట్ వచ్చింది. ఆన్సర్ కూడా వాళ్ళకి దొరికేసింది. ఏంటంటే ఆన్సరు అంటే అక్కడ ఏం చెప్తున్నారు? అరే అరే వీడు మనోడు కాదు. ఎవరు? మనోడు కాదు. మనోడు అంటే ఎవరు? యోధుడు. ఈయన ఎక్కడోడు? మనోడు కాదు వీడు. చెప్పండి. అక్కడ చూసినప్పుడు అయ్యో మనకు ప్రామిస్ చేశారు దేవుడు వచ్చాడని చెప్పాల్సింది. వాళ్ళు ఏం చెప్తున్నారు? ఆయన ఎక్కడో చెప్తున్నారు. జన సమూహం అంతా ఈయన గలిలయలోని నజరేతు వాడగు. చూడండి, యేసు అని కూడా చెప్పట్లా, పర్టికులర్ గా మెన్షన్ చేస్తాం. మళ్ళీ ఈయన ఎక్కడ రాజు అంటారు అని. ఎవరంటే ఈయన ప్రవక్త అయిన యేసు. ఈయన నిజమైన యేసు కాదు, మెస్సయ్య కాదు. ఈయన ఎవరో ప్రవక్త మాత్రమే అని చెప్పిన తర్వాత కింద వచ్చిన తర్వాత యేసు దేవాలయంలోనికి ప్రవేశించి
రోకలను మార్చువారి బల్లలను గొవ్వలము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అని రాయబడింది. అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేశారు. గుడ్డివారు కుంటివారు దేవాలయంలో ఆయన వద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచారు. కాగా ప్రధాన యాజకులు శాస్త్రులు ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి, ఎవరంటేనా దావీదు కుమారునికి చేయమని దేవాలయంలో కేకలు వేయించున్న చిన్న పిల్లలను చూచి ఇప్పుడు వీళ్ళని ఇక్కడ కూర్చోబెట్టాను, మీరే అతని కోపం వచ్చిందా? అయితే మీరు అంత మంచివారు. వీళ్ళకి పిల్లల ముందు ఉన్నారని చూసినప్పుడు ఏమొచ్చింది? వీళ్ళేంటి, వీళ్ళ కోపం ఎందుకు వచ్చింది? పిల్లల ముందు ఉన్నారని కాదు, దావీదు కుమారుడు చెయ్యన్నారని కోపం వాళ్ళకి. ఎందుకు? మాకు కదా రావాలి ఘనత, కానీ అక్కడ ఘనత ఎవరికి వెళ్ళిపోతుంది? దావీదు కుమారుడు 6 నెలలకు ఒకసారి వస్తున్నాడు. మళ్ళీ ఈయనకి చేయమని చెప్తున్నారు. ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం, దేవుడు దేనికి వచ్చాడు? సరి చేయడానికి వచ్చాడు. దేవాలయానికి ఎందుకు వచ్చాడు? సరి చేయడానికి. అందుకు వచ్చాడు దేవుడు. గాడిద మీద రానివ్వండి, లేకపోతే నడుచుకుంటూ రానివ్వండి, జక్కయ్య దగ్గరికి వెళ్ళనివ్వండి, ఎక్కడికి వెళ్ళినా ఆయన చెప్పాలనుకున్నటువంటి సందేశం ఏంటంటే మార్పు రావాలి. ఇప్పుడు దేవుడు మనల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న, ఆయన ఎవరు? యేసయ్య నీకు ఎవరు? స్వస్థపరిచేవాడేనా? లేకపోతే ఒక ప్రవక్త? అసలు ఎవరు? చాలా మందికి తెలియనటువంటి ఒక ప్రశ్న. యేసు ఎవరు? దేవుడు అండి. యేసయ్య రక్షిస్తాడండి, యేసయ్య స్వస్థపరుస్తాడండి. అసలు ముందే జరగబోయేది ముందే చూసి చెప్పేశారండి. ఇది కాదు. దేవుడు ఎవరో? రాజు. యూదుల రాజుకి జయజేయాలని ఈరోజు మనం చేయడానికి కారణం ఏంటంటే యేసు ఎవరో? రాజు. ఆయన ఒక మాట చెప్తే మనం చేయాలా లేదా? నీవు దేవుడిని ఎలా చూస్తున్నావు? స్వస్థపరిచేవాడుగా చూస్తే ఆయన నీకు రాజు కాదు, యజమానుడు. అంటే ఏంటి? శారా అబ్రహాముని పిలిచింది ఏమని? అబ్రహాం ఇట్రా కాదు, యజమానుడా అని పిలిచింది. అంటే నా రాజు, నా పైన ఉన్నటువంటి వాడు, నా ప్రభువు, నాకు రాజు. మనందరం దేనికి సిద్ధపడుతున్నాం? ఏ సంఘం మనం? వరుడు సంఘమా? వరుడేనా? వధువు సంఘం. అంటే వరుడు ఎవరు? అంటే ఆయన మనకు తల, తోక, శిరస్సు. అంటే ఇప్పుడు ఆయన మనకు రాజుగా ఉన్నప్పుడు ఆయన చెప్పింది మనం చెయ్యాలా వద్దా? ఎప్పుడన్నా మనం చేస్తున్నామా? దేవుడు ఆజ్ఞలేంటి, దేవుడు మనకి ఏం చెప్తున్నాడు, ఇవన్నీ ఎప్పుడు చేస్తాం తెలుసా? ఆయన నిజంగా రాజు అని నువ్వు గ్రహిస్తే. కానీ ప్రజలు ఏం చేశారు తెలుసు? ఈరోజు జై జై అన్నారు, శుక్రవారం వచ్చింది ఈయన రాజా అన్నారు, అంతే. ఏసై అది చెప్తా, శుక్రవారం చెప్తాను లేదు. చూడండి 5 రోజుల్లో ఏమైపోయింది? గాడిద పోయింది, బట్టలు పోయినాయి, ఈ ఎండిపోతాయి. వచ్చే వారం చూడండి మళ్ళీ పచ్చగా పువ్వులు ఉండవు, ఏముండవు. ఆదివారం కనిపించిన శుక్రవారంకి ఏమైపోయింది? అంటే వారు దేవుణ్ణి ఏమి చేయలేదని అర్థం. ఏం చేయలా? గ్రహించలా. దేవుడు వాగ్దానాన్ని వాళ్ళు ఏం చేయలా? గ్రహించలా. వాక్యాలు చెప్తున్నాయి, అమ్మా ప్రామిస్డ్ కింగ్, వాగ్దానం చేయబడిన రాజు ఇలా వస్తాడని చెప్పాడు. ఆదివారం వచ్చాడా? వచ్చాడు. ఇవన్నీ జరిగిన ప్రజలు ఏం చేయలేదు? గ్రహించాల. ఇప్పుడు నా ప్రశ్న, నీవు గ్రహిస్తున్నావా లేదా? నీ గ్రహింపు ఏంటి? అసలు దేవుడు ఏంటని నీ ఉద్దేశం? నాకు బాగు చేసేయాలి, నాకు అది చేయాలి, నాకు ఇది చేయాలి. నో. అసలు ఆయన నేను రాజుగా నువ్వు స్వీకరించావా లేదా? ఏ చిన్న పని చేయాలన్నా మీ భర్తలకు చెప్పకుండా మీరు చేస్తారా? ఇప్పుడు ఇక్కడ ఏదన్నా పని ఉంది, నేను ఉన్నానమ్మా కొంచెంసేపు అంటే వెంటనే ఏమంటారు? ఒకసారి ఇంటికి వెళ్ళి చెప్పేసి, ఒక టూర్ ఉందమ్మా సాయంత్రం వచ్చేస్తాం, మీరు ఉన్నాడు నేను ఆటోలో మాట్లాడుతా అంటే ఎట్లా వచ్చేస్తారు మీరు? ఫోన్లన్నీ ఎక్కడే పెట్టి వస్తారా? ఒక్క మాట అన్న ఎవరికి చెప్తారు? లేదో అని వచ్చాడు అనుకో, కాముగా మార్చుకుని వస్తానని చెప్పి అడ్రస్సే ఉందాం. అవునా? తప్పు కాదు, భర్త మాట వెంట తప్పు అని నేను అట్లా. కానీ ఏది చేయాలన్నా ఫస్ట్ నీకు ఎవరు గుర్తొస్తున్నారు? ఫస్ట్ ఎవరు గుర్తొస్తారు? నా భర్తను నేను. ఇప్పుడు దేవునికి వ్యతిరేకంగా అనేక పనులు చేస్తున్నావు కదా, ఎప్పుడన్నా అయ్యో ఇది తప్పు అని నీకు అనిపించిందా? అనిపించలేదంటే ఆయన నీకేం కాదు, ఆయన ఏం కాదు, నీకు రాజు కాదు. నీ రాజు లేకపోతే నిజంగా నువ్వు వధువు అయితే భయపడతావు పడవా? ఇక్కడికి వెళ్తే ఆయనకి ఇష్టం, అక్కడికి వస్తే మా ఆయనకి ఇష్టం కదండి, అందుకనే ఒప్పు కూడా వస్తుందా అంటామా లేదా?
అంటాం, ప్రేమ చెప్పవచ్చు, తప్పేం కాదు, అది కరెక్టే. అయితే దేవుని విషయంలో నీకు అనిపించడం లేదంటే దేవుడు నువ్వు ఎలా చూడటం లేదు? ఎలా చూడటం లేదు? రాజుగా చూడడం లేదు. నీ అవసరాలు తీర్చుకోవడం కోసమే నువ్వు ఏం చేస్తున్నావు? నిజంగా వివాహం చేసుకున్న వాళ్ళు అనుకోండి, ఒక రోజైనా సరే కొత్త ఎదురు చెప్తున్నావు ఏంటి అంటారు. 10 సంవత్సరాలు వివాహం లేకుండా నువ్వంటే నాకు ప్రాణం అనుకున్నా, వాళ్ళ మధ్య అనుభవం ఉంటుందా? నువ్వేనా చూడరా, నువ్వు 10 సంవత్సరాలు బయటకు నీకు వీళ్ళకి. కానీ పెళ్ళి ఒక రోజైనా సరే భర్త గట్ట చెప్తాను, కామ్గా ఉంది, సరెండర్ అవ్వాలి, సబ్మిషన్ అవ్వాలి. సబ్మిషన్ ఎవరికి అవుతాం? భర్తకు అవుతాం, అందరికి అవ్వలేం. ఇంటర్వ్యూస్ ఉందన్నా సరే అవ్వదు, అది వేరు. కానీ ఇక్కడ వివాహం అయిన తర్వాత ఏమైపోవాలి? అక్కడ నువ్వు అవసరాలకు వాడుకోవడానికి అవకాశం ఉంది, కానీ ఇక్కడ బాధలు కూడా పంచుకోవాలి. నువ్వు నిజంగా నా భర్త ఆయన అనుకుంటే పంచుకోవాలి, బాధలు కూడా ఉంటాయి. వధువు కష్టంలో, సుఖంలో, వ్యాధి అందు, ఆరోగ్యం అందు కదా. మరి అక్కడ ఇచ్చేవా మాట? ఆయన నీకు రాజే కదా, అక్కడ కూడా ఇవ్వాలి. ఆయన కూడా నీకు నిజంగా రాజు అయితే నీకు ఇక్కడ ఉన్న సుఖాలన్నీ ఇక్కడ ఉండవు. నిజంగా నీకు బాధ వచ్చినప్పుడు ఈయన నిలబడతాడు, వాళ్ళు నిలబడరు, వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు నిలబడే అవకాశం లేదు. కష్టమైన ఈయనే నిలబడే అవకాశం ఉంది. కాబట్టి నువ్వు తన్నించుకునైనా కొట్టించుకునైనా తాగొచ్చి పిచ్చ కొట్టుడు కొట్టినా చెప్పుకోవటాకన్నా ఒకరు ఉండాలని అక్కడ పడి ఉంటావు. ఎందుకని? నీ హెడ్ అని నువ్వు భావించావు కాబట్టి, గౌరవించావు కాబట్టి, ఆయన నిజముగా ఇది అని నువ్వు గౌరవించావు కాబట్టి. అందుకే స్టేషన్కి వెళ్ళిన మగవాళ్ళకి ఏం జరగదు, నేను పిచ్చోడిని అయిపోరా, నీకు సంబంధం లేదు. ఎందుకనో తెలుసా? అక్కడ మీకు ఏమవ్వాలా? వివాహ బంధంలో లేరు. ఆయన నీకు భర్త కాదు. నీ అవసరం తీరినంత మాత్రాన భర్త అవ్వడో, నువ్వు స్వస్థపరచబడినంత మాత్రాన నీకు దేవుడు అవ్వడో, నీకు ముందే చెప్పినంత మాత్రాన ప్రవక్త మాత్రమే నీకు అవుతాడు, స్వస్థపరిచేవాడు మాత్రమే అవుతాడు. నజరేతు వాడైన వాడు, లేకపోతే ఏ కుమారుడు అని చెప్పారు? వడ్రంగి కుమారుడు. ఈయనే చూస్తాం. కానీ ఈ రోజు నువ్వు దేవుని ఎలా చూడాలో తెలుసా? ఒక రాజుగా చూడాలి. దేవునికి ఇష్టం లేదు, నీకు ఇష్టం ఉండకూడదు. ఇది నా దేవుడికి ఇష్టం ఉండదుగా, ఇది నా రాజుకి ఇష్టం ఉండదుగా, ఇది నా భర్తకి పిల్లలకి ఇష్టం ఉండదని నువ్వు ఎంతలాగా తమాయించుకొని ఎలా ఉంటావో అలాగే ఎవరి దగ్గర కూడా ఉండాలి. ఇది మట్లాదివారం. మట్లాదివారం మట్టలు ఇచ్చుకొని, రిక్షా ఇచ్చుకొని, మైకులు వేసుకొని పరిగెత్తడం కాదు. ఇది నా రాజు. ఎవరు ఈ మాట పదే పదే ఆయన చెప్పాడు, హతసాక్షి ప్రవీణ పగడాల గారు. నా రాజు అంటే నొప్పి చెప్పేవాడు. అది ఎవరైనా నీ రాజు. ఆయన నీ రాజుగా, నీతి కలిగిన రాజు, న్యాయం చేసేటువంటి రాజు. ఆయన గాడిద పిల్లలకి ఎవరి దగ్గరికి వస్తున్నాడు? నీ దగ్గరికి వస్తున్నాడు. మన దగ్గరికి గాడిని ఎక్కి వచ్చినప్పుడు నువ్వు స్వీకరిస్తే ఓకే. ప్రకటన గ్రంథంలో నువ్వు వచ్చి సింహంలాగా వచ్చాడో అవకాశం లేదు. ఈ రోజే నువ్వు గమనించుకో. ఇంకో 5 రోజుల్లో వేసేస్తున్నాం మనం. ఏంటి? చాలా మందికి బాధలు స్టార్ట్ అయిపోతాయి. ఇక 7 రోజులు ఆగితే చూడండి, తెల్ల బట్టలన్నీ ఏం బట్టలు అవుతాయి? అప్పుడు దాకా చేతులు ఎత్తేస్తారు. ఎందుకు? మాలేసుకోవడం. స్వామి మీరు వెళ్ళండి, ఎక్కడి నుంచి మీరు చేతులు ఎత్తి ఏం పెట్టుకుంటారు తెలుసా? ఎందుకని? సోమవారం చూడండి మాలేసుకున్న వాళ్ళందరిని వెళ్ళి ఆ నోట్లోంచి ఏమవుతుంది? మీకు చేతులు ఇట్ట పెట్టరు, దూరం కొండి మాట్లాడరా. ఎందుకని వాళ్ళకి 40 రోజులే దేవుడు, తర్వాత 320 రోజులు లేదు. అట్ట మానేవాడైతే టైఫాయిడ్ జ్వరం వచ్చినా చికెన్ తింటాం, మేము మానేస్తాం. అది కాదు. దేవుడు అని నిజంగా ఉన్నప్పుడు ఎన్ని రోజులైనా ఉండాలి. ఇట్ట పెట్టినప్పుడు ఇట్టాగే ఉండాలి. మళ్ళీ ఇక్కడ దాకా వెళ్తుందంటే నువ్వు మార్పు. అప్పుడు ఒక పని చేయడం, 365 రోజులు వేసేయండి, మాల గౌరవిస్తాం. క్లియర్ కదా? సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ దాకా వేయండి, మాల ప్రాబ్లం లేదు. ప్రతిరోజు మేము బాప్తీసం పొందిన కాడి నుంచి వేసాం మాల. ఏంటి? నా రాజు ఆయన ఉన్నాడు, ఆయన కోసం అని నువ్వు వేసావు. నువ్వు దీక్షలోనే ఉన్నావు. నీకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళు 40 రోజుల తర్వాత దీక్ష ఏం చేస్తారు? విరమిస్తారు. నువ్వు ప్రాణం వదిలేదాకా విరమించవు. నీ ప్రాణం పోయినప్పుడే ఆ దీక్ష పోతుంది. నువ్వు ఎప్పుడైతే బాప్తీసం తీసుకున్నావో, దీక్ష వేసేసుకున్నావో, వేసుకున్నటువంటి ఈ దీక్ష నీ ప్రాణం ఎప్పుడైతే నీ శరీరంలోంచి వేరవుతో అప్పుడు పోతుంది. ఇది దీక్ష. ఇది ఎవరైతే దీక్ష తెలుసా? దేవుడిని నిజంగా నమ్మినోడు వేసే దీక్ష. తెల్ల బట్టలు కాదు దీక్ష. అంటే తెల్ల బట్టలు వేయడం కాదు, భార్య దగ్గరికి వెళ్ళకుండా ఉండటం కాదు, చికెన్ తినకుండా ఉండటం కాదు, మటన్ తినకుండా ఉండటం కాదు. దేవుడికి ఏదైతే ఇష్టం లేదో అది చేయకుండా ఉండు. అది మాల. మాల అంటే ఏంటి? దీక్ష అంటే ఏంటి? ఆయనకి ఇష్టం లేని చేయకుండా ఉండటమే దీక్ష. అది మనం 365 రోజులు వేసాం.
40 రోజులు వేసేవాడికి దండం పెడితే మనకు సాష్టాంగ నమస్కారాలు పెట్టాలి. మనం మరి బాప్తిసం ముందు మనం చేశాక, కానీ మనకు బట్టలు లేవు, లోపల ఉంది రక్షణ అనే బట్ట లోపల వేసాం, అది అలా కనపడదు. అదృశ్యమైనవి ఎవరికి కనపడతాయి? దేవుడు నమ్మిన మనకు కూడా కనపడతాయి. నాకు ఆ చర్చ ఎప్పుడో కనపడింది, 3 నెలల నుంచే నేను చూస్తున్నాను. ఇక్కడ ఇది పడితే అదృశ్యమైన వాటిని చూడాలి మనం. అది హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాజు ఎవరంటే నీ రాజు. ఆయన నీకెవరు? స్వస్థపరిచేవాడు కాదు. ఆయన ఎవరు? ప్రవక్త కాదు. ఆయన ఎవరు? అబద్ధ బోధకుడు కాదు. ఆయన ఎవరు? వడ్రంగి వాని కుమారుడు కాదు. ఆయన ఎవరు అంటే వాగ్దానము చేయబడినటువంటి రాజు. ఆయన గాడిద పిల్ల మీద నుండి నీ దగ్గరకు వస్తూ ఉన్నాడు, నిన్ను ప్రవేశించడానికి నీ యొద్దకు వస్తూ ఉన్నాడు. ఈ గాడిద పిల్ల ఎవరు అంటే ఆ గాడిద పిల్లే నీవు. విమోచించు అని అడుగుతున్నావు కదా, కట్టబడినటువంటి గాడిదని ఏం చేసి తీసుకురమ్మన్నాడు? విప్పి తీసుకురండి. ఇప్పుడు ఆ గాడిద మీద ఏమేయాలి? బట్టలు వేసి ఆ గాడిద మీద ఎవరెక్కాలి? అది దేవుడు ఎక్కాలి. ఎవరి మీద? అప్పుడు ఉంటది విలువ. ఎవరికి? గాడిదకి విలువ ఎప్పుడు? రాజు. ఈ గాడిదని అప్పుడు ఎవరు చూడాల? ఎవరిని చూసుకుంటారు? వచ్చే వాళ్ళంతా బట్టలు ఎవరికి వేశారు? దేవుడు అనుకునేసారా గాడిదకి వేసారా? దేవుడు పైన ఉన్నాడు కాబట్టి వేసాడు. అక్కడ గాడిద ఎవరికన్నా కనపడిందా? గాడిద ఎక్కాడు అన్న దగ్గర నుంచి ఇంక 21 వచనాలు మీరు చదవండి. గాడిదని ఎక్కడ ఉందో చూడండి. గాడిద కనపడదు. వన్స్ గాడిద ఈయన్ని రాజుగా స్వీకరించి మీద ఎక్కించుకున్న తర్వాత ఇంకెవరు కనపడాలి? ఎవరు కనపడాలి? రాజే కనపడాలి. ఇంకా గాడిద కనపడటానికి వీలు లేదు. అదే గాడిద దేవుడు దిగిన తర్వాత సోమవారం కూడా ఇల్లు ఉంటుందిగా. ఎవరన్నా బట్టలు వేసారా? ఎవరన్నా చల్లారా? విలువ ఎవరికి? రాజుకి, గాడిదకి కాదు. మనం ఎవరం? గాడిద. ఎవరిని మోసుకుపోవడం? మనం దేవుడిని. మనం కట్టబడ్డాం. కట్టబడినప్పుడు దేవుడు కొంత రుణం చెల్లించి, మార్కు లోక యోహాను సువార్తలు మీరు చదివినప్పుడు అక్కడ కనిపించేటువంటి మాట, కొంత డబ్బులు ఇచ్చి తీసుకురండి అని ఉంటుంది. మీరు చదవండి కరెక్ట్గా ఈ వచనాలన్నీ మీకు చెప్తారు. ధనము చెల్లించి తీసుకురండి అని ఉంటుంది. అనగా ఆ గాడిదకి ఏమి చెల్లించాడు? వెల చెల్లించాడు. వెల చెల్లించి దానిని ఎక్కడి నుంచి విడిపించాడు? పాప బంధకము నుంచి విడిపించాడు. విడిపించి తీసుకుని వచ్చి గాడిద మీద ఎవరెక్కారు? రాజు ఎక్కాడు. ఇప్పుడు గాడిద మీద ఎక్కిన రాజే అందరికి కనపడుతున్నాడు, కానీ గాడిదకి ఎవరికి కనపడటం లేదు. నీ మీద ఎప్పుడో నా దేవుడు అన్నావు, ఏ రోజన్నా నువ్వు కాకుండా దేవుడు కనిపించాడా? నా ప్రశ్న. ఈయన ఎవరో అని కలవరపడ్డారు, అయితే ఈయన రాజు అని నీ మీద ఎప్పుడన్నా ఎక్కించుకున్నావా? అసలు అవునండి. దేవుడు అంటే ఇక చూడమండి. నీ ముఖంలో 40 రోజుల తర్వాత మోషేని ఎలా చూశారు తెలుసా? ముఖ తేజస్సు. వచ్చేవారు మమ్మల్ని గుడ్ ఫ్రైడే చూస్తా. ఎంత అసలు ఆయన నిజంగా పడ్డాడో ఏ పడుంటాడులే, కానీ ఆయన కన్నా ఎక్కువ మనం తెలియని విషయం అంటే పొడిచేదంతా మనమే. పొడిసేసి దొంగ పొడిసేసి తెలియనట్టున్నాం. మీ అంత బాగా వచ్చిందా, కష్టం అమ్మా అనేది కూడా మనమే. అక్కడ మీరు గమనించండి. ఈరోజు ప్రశ్న ఏంటో తెలుసా? ప్రశ్న ఏంటి? ఈయన ఎవరు అన్నప్పుడు వారు చెప్పిన సమాధానం ఏంటి? ప్రవక్త అయిన యేసు. ఆయన యోధావాడు, నజరేయుడగు ప్రవక్త అయిన యేసు. తర్వాత కింద చదివితే కుంటివాడు గుడ్డివాడిని స్వస్థపరిచిన తర్వాత ఈయన స్వస్థపరిచే వాడు. ఇంక తర్వాత బోధకుడు. ఇంక కిందకు చూస్తే ఈయన వడ్రంగి వాని కుమారుడు. ఇన్ని ఆన్సర్స్ ఉన్నాయి. అయితే నీ ఆన్సర్ ఏంటి? ఆయన ఎవరు? నీ పిల్లలకు ఉద్యోగం ఇచ్చేవాడా? లేకపోతే నీకు మంచి ఉద్యోగం, మంచి ఆరోగ్యం, సంపద ఇవి ఇచ్చేవాడా? అది ఇచ్చేవాడైతే ఆయన నీకు భర్తగా, నీకు రాజుగా. ఒక్కటే ఆలోచించు. ఒక పని చేసేటప్పుడు ఇది దేవునికి ఇష్టం లేదని తెలిసి కూడా నువ్వు చేస్తున్నావంటే నువ్వు ఆయన ఎలా స్వీకరించలేదు? దాన్ని ఏం సంబంధం ఉండదు తెలుసా? అక్కడ వీడియో ఉంది కాబట్టి నేను చెప్పట్లా, అది మీకు తెలుసు. భర్త కాని వాడు ఏమవుతాడు? మీరు ఆలోచించండి. నువ్వు ఆయన రాజుగా అంగీకరించుకోండి. ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు తెలుసా? ఏం చేస్తున్నావు? భర్త కానోడి దగ్గరికి వచ్చేదాన్ని ఏమంటారు? నువ్వు ఇక్కడికి నీ రాజుగా అంగీకరించుకుని ఆయన దగ్గరికి వస్తుంటే నువ్వెవరు? ఆయన అన్నాడు దేవుని దగ్గరికి వెళ్ళి తలుపులు కొట్టి, అయ్యా తలుపు తీయంటే అక్రమము చేయువారులారా. అంటే మీరు ఎవరో? క్రమములు కాదు మీరు. ఎవరు మీరు? అక్రమం చేసేవాళ్ళు. ఎందుకని? నీకు ఆయన రాజు అయితే నువ్వు ముందే వచ్చి డోర్ దగ్గర ఉండేదాన్ని. నువ్వు కాదు కాబట్టి దూరాన పోయి నిద్రపోతున్నావు. నీకు ప్రార్థన ఆసక్తి లేదు. ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేయడానికి ఆసక్తి లేదు. ఇక్కడ ప్రార్థనలు పెడితే పెట్టడానికి ఆసక్తి లేదు.
మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మీరు దేవుడిని స్వస్థపరిచేవాడుగానో, ప్రవక్తగానో, కార్యాలు చేసేవాడుగానో, ఉద్యోగాలు ఇచ్చేవాడుగానో చూస్తే మీకు ప్రయోజనం లేదు. ఈ రోజు చేయగొట్టిన మీరే రేపు సిరివేస్తారు. ఈ రోజు అబ్బో ఇక్కడ ప్రార్థన వల్ల ఎట్ అయిపోయిందన్న మీరే అక్కడ ఏమీ లేదని చెప్తారు. అక్కడే అర్థమైపోతుంది మీరు ఎవరనేది, అక్కడే క్లియర్. ఎక్కడే వచ్చి ఇక్కడ ప్రార్థనతోనే బలపడి ఇక్కడ ఏమీ లేదన్నామంటేనే క్లియర్ అయిపోయింది నువ్వేంటనేది. మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ప్రశ్న, ఆయన ఎవరు? దేవుడు కూడా అడిగాడు, నేను ఎవరని ప్రజలు అనుకుంటున్నారు అని పేతురుని అడిగాడా లేదా? పేతురు ఇట్లా వీళ్ళంతా నన్ను ఎవరు అనుకుంటున్నారు చెప్పు అంటే, అయ్యా వాళ్ళు ఇది అనుకుంటున్నారు అది అనుకుంటున్నారు. సర్లే పోనేరా వాళ్ళంటే అనుకుంటున్నావు, నువ్వు దగ్గరగా నువ్వేమనుకుంటున్నావు అడిగాడా పేతురు? సరే వాళ్ళు అనుకుంటు, నువ్వు ఏమనుకుంటున్నావు? సరే వాళ్ళందరికీ దేవుడు కాదని లోక సంబంధాలు చెప్తున్నారు కదా, లోక సంబంధాలు వదిలేయండి. నువ్వేమనుకుంటున్నావు? నీకెవరైనా లోక సంబంధం దేవుడు కాదంటున్నాడు, వదిలేయండి. పేతురుని అడిగినప్పుడు దేవుడు చెప్పాడు వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్నాడు, వారు ఎలా అన్నాడు. సరే వాళ్ళు వదిలే, నువ్వురా అసలు నువ్వేమనుకుంటున్నావు? నా దగ్గరే ఉన్నావు కదా, విశ్వాసగా ఉన్నావు, ఇన్ని సంవత్సరాలు ఉన్నావు, దేవుని సన్నిధిలో ఉన్నావు, నువ్వేమనుకుంటున్నావు చెప్పు, నీకు నేను ఎవరు అనుకుంటున్నావు? అదే ప్రశ్న దేవుడు అడుగుతున్నాడు. నీకు ఆయన ఎవరు? నిజంగా నీకు ఆయన రాజు అయితేనే ఈ రోజు నీకు సంబరం, లేకపోతే తీసుకెళ్ళిపోండి. ఈ మాటలో ఈయన ఎందుకు ఇన్ని స్తుతులు వీళ్ళు ఎందుకు చెప్పారో తెలుసా? ఆయన మనకి ఎవరని పండగ ఆచారంగా చెయ్యాలి, ఆధ్యాత్మికంగా చెయ్యాలి. హడావుడి గందరగోళం నువ్వు అవసరంలా. మీకన్నా ఇదే మట్లాదివారం ఇదే పిల్లలను తీసేసి నలుగురు తాగుబోతులు 4 కోటర్లు ఇచ్చి మీకన్నా హంగామాగా నేను చేయగలను. ఇక్కడ భిక్ష పెట్టి చుక్కలేసి ఎగరంపడానికి ఫుల్ సౌండ్ పెట్టాను అనుకో. ఇప్పుడు క్రిస్టియన్స్ లో కూడా ఏ పాటలు వచ్చినాయి తెలుసా? డీజే పాటలు వచ్చేసినాయి. మన వాళ్ళు మన క్రిస్మస్కే పెట్టారు. అయ్యే డీజే పాట ఫుల్ సౌండ్ పెడితే మీకన్నా విపరీతంగా చెందిలేస్తారు వాళ్ళు. ఇక్కడ ఆయన చెప్తున్నాడు, సియోను కుమారి ఉల్లసించు, యెరూషలేమా సంతోషించు, నీ రాజు నీతి పరుడు, రక్షణ కలవాడు, ధీరుడై ఎలా వస్తున్నాడు? స్వీకరించమ్మా. ఆయన ధీరుడిగా వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారు తెలుసా? సిలువేశారు. ఈయన నిజంగా రాజు అని చెప్పాడా అన్నప్పుడు ఒక్కలన్నా నిలబడ్డారా? చెప్పలేదని. వీడిని సిలువ ఎవరిని వదిలేయమంటున్నారు? బరబ్బా అని. ఆడొస్తే మా 4 గొడ్లు ఇళ్లలోకి వెళ్ళి మళ్ళీ దోసుకుంటాడు, లేకపోతే ఆడి పనులు దాడిని వదిలేడు. ఆడు ఎవడో దొంగనైనా వదలండి, కానీ దొరన మాత్రం తప్పు చేయకుండా మాత్రం వదలకూడదు. ఆడినే ముందు చూడండి, దేవుడిని అంగీకరించకుండా దేవుడిని బాధ పెట్టారు. నీవు కూడా ఆలోచించుకోవాలి, నిజంగా ఆయన నీ రాజు అయితే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీకు గుడ్ ఫ్రైడే లేదు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఇదేగా గుడ్ ఫ్రైడే. నువ్వు పొడితేనే నీకు బాధ రావాలి, నువ్వు పడవపోయినంత వరకు హ్యాపీయే. నువ్వు ఆయన్ని ఇబ్బంది పెట్టకుండా సంతోష పెట్టినప్పుడు నువ్వు బాధపడాల్సిన అవసరం ఉందా? లేదు, నువ్వు సంతోషపడటమే. ఆ రోజులో ప్రజలు ఆయన వాగ్దానం నెంబర్ 1 నిజమైన రాజు ఎవరిని చూపించి చెప్పాను? సొలొమోను నిజమైన రాజు. యెహోవాను చూపించి చెప్పాను, అభిషేకించబడిన రాజు. 3వది వాగ్దానం చేయబడిన రాజు. 3 రాజులు మీకు జ్ఞాపకం చేసి, నెంబర్ 1 నిజమైన, ఎంతో మంది రాజులుగా ప్రకటించుకున్నారు వారికి వారే, కానీ నిజమైన రాజు మాత్రం దేని మీద వచ్చాడు? కంచెర గాడిద. 2వది బట్టలు పరిచినటువంటి వారు, అభిషేకించబడినటువంటి రాజు. 3వది వాగ్దానం చేయబడిన రాజు. హల్లెలూయా. ఈయన నిజంగా నీ కోసం వాగ్దానం చేయబడిన రాజు నీ దగ్గరకు వచ్చాడు. ఈ 3 మాటలు మీరు గుర్తుపెట్టుకోండి. నీ కొరకు ఆయన 3 విషయాలు. 1 నీతిపరుడు, రక్షణ కర్త, 3 దీన మనస్కుడు. ఈ 3 ధరించుకుని నీ దగ్గరికి వచ్చాడు. ఒక రోజు ఉందమ్మా, ఖడ్గము పట్టుకుని చీల్చుకు వేయడానికి వచ్చే రోజు ఒకటి ఉంది. ఈ రోజు మాత్రం నీకు దీనంగా వచ్చాడు. ఆయన నీతి పరుడు. 2వది రక్షణ, 3 దీన మనసును ధరించి నీకు వచ్చాడు. ఈ రోజు నువ్వు రాజుగా ఆయనను స్వీకరించినట్లయితే నీకు ఇంకా గుడ్ ఫ్రైడే అంత అవసరం రాదు. కాబట్టి మీ అందరికి నేను జ్ఞాపకం చేసే విషయం, ఆయన ఎవరు? ప్రశ్న ఎంతమంది అడిగారు? పట్టణమంతా ఒకటై అడిగినటువంటి ఒకే ఒక్క ప్రశ్న, ఆయన ఎవరు? పట్టణానికి వచ్చినటువంటి ఆన్సర్స్ 5 ఉన్నాయి. 1 ప్రవక్త, 2 స్వస్థపరిచేవాడు, 3 వెలగొట్టేవాడు, 4 వడ్రంగి వాని యొక్క కుమారుడు, 5 ఇన్ని ఆన్సర్స్ వచ్చినాయి. కానీ దేవుడు వాగ్దానం ఏం చేశాడు తెలుసా? ఆయన ప్రవక్త ఇదంతా కాదు, ఆయన రాజు.
ఆయన నీకు రాజు. జయము చెల్లిస్తూ మనం ముందుకు వెళ్ళాలంటే ఆయనను మొదటగా ఏం స్వీకరించాలి? రాజుగా స్వీకరించు. ఈ రోజు నువ్వు ఆయన స్వీకరించాల్సిన, అయ్యా ఈ రోజు వరకు నేను ఎలాగున్నా, స్వస్థపరిచేవాడే రాజు, అన్నీ చేస్తాడు. నీ భర్త డాక్టర్ అవ్వకపోయినా నీకు బాగానప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్తాడుగా. నీ భర్త డ్రైవర్ కాకపోయినా నేను డ్యూటీకి తీసుకెళ్ళి దింపుతాడుగా. అటానికి నీ భర్త డ్రైవరా? నీ భర్త డాక్టరా? ఏదన్నా తెలియకపోయినా నీకు బాగాలేదంటే కొద్దిగా తలకి తీసుకొచ్చి మసాజ్ చేస్తాడుగా, అంటే నీ భర్త పనివాడా? ఆయన రాజుగా ఉంటే A to Z ఆయనలోనే ఉంటాయి. కాబట్టి దేవుడిని నువ్వు ఎలా చూడాలి? రాజుగా చూడు, రాజుగా అంగీకరించు. వాగ్దానం మన మీద ఉంది. ఆయన నీతిమంతుడై రక్షణను పట్టుకొని దేన మనసుతో నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆయనను రాజుగా అంగీకరిస్తే మనకు ఆశీర్వాదం. అందరము అట్టి రకమైన మనసుతో దేవుని సన్నిధిలో ఉందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రక్షకుడా మీకు స్తోత్రం, స్తోత్రం. దేవా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. రక్షకుడా మీకు స్తోత్రం, స్తోత్రం. ఇదిగో కలువరి సిలువ ప్రేమ, మరపురాని మధుర ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. ఇదిగో చేరిన నన్ను కడిగిన ప్రేమ, కడిగిన నన్ను లేపిన ప్రేమ, చేరిన నన్ను కడిగిన ప్రేమ, పడిన నన్ను లేపిన ప్రేమ. మరువలేని ప్రేమ, మారని యేసు ప్రేమ, మారని యేసు ప్రేమ. ఇదిగో కలువరి సిలువ ప్రేమ, మరపురాని మధుర ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. ఇదిగో మహిమైశ్వర్యము ఆపిన ప్రేమ, నా దోషములను మోపిన ప్రేమ, మహిమైశ్వర్యము ఆపిన ప్రేమ, నా దోషములను మోపిన ప్రేమ. విడువని ప్రేమ, విడువని ప్రేమ, విడువని ప్రేమ.
మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మీ సన్నిధానంలోకి వచ్చి నీ నామమును మహిమపరచుటకు మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా రాజా మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. వాగ్దానము చేయబడినటువంటి రాజువు నీవు ప్రభువా. నీతిమంతుడైన రాజువు నీవై ఉన్నావు నాయన. దేవా, అభిషేకించబడినటువంటి రాజువు, నిజమైన రాజా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా విశ్వాస జీవితంలో ఈ రోజు నిన్ను మేము క్రీస్తుగా గుర్తించాలి నాయన. ఆయన ఎవరు అని మాకు తెలిసినప్పుడు ప్రభువా, ఆయన నిజమైన రాజు అని, అభిషేకించబడిన రాజు అని, మా కొరకు వాగ్దానం చేయబడిన రాజు అని మేము గ్రహిస్తూ ఉన్నాం ప్రభువా. యెరూషలేము ప్రజలు గ్రహించలేక నీకు సిలువ వేశారు నాయన. ఇప్పటి వరకు అనేక పర్యాయములు మేము గ్రహించలేక మీకు సిలువ వేసిన సందర్భాలు ఉన్నాయి. నీకు ఇష్టం లేని పనులు చేసిన సందర్భాలు ఉన్నాయి. నీకు కష్టం కలిగించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ రోజు నిన్ను మేము రాజుగా స్వీకరిస్తూ ఉన్నాం ప్రభువా. నీవు మా రాజు అయ్యా. యువర్ మై కింగ్ దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నా రాజు తండ్రి మీకు వందనాలు. నేను రాజుగా గ్రహించు ప్రభువా. యెరూషలేము వారు గ్రహించలేనట్టుగా ఉన్నప్పుడు నీ సంఘము వధువు సంఘంగా పిలువబడుతున్నటువంటి మేము నిన్ను గ్రహిస్తూ ఉన్నాం. మీరే నిజమైన రాజు, అభిషేకించబడినటువంటి వాడవు, వాగ్దానము చేయబడినటువంటి వాడవు. దీన మనసుతో మా మధ్యలోనికి వచ్చారు. వందనాలయ్యా. మిమ్మల్ని అనేక పర్యాయములు హింసించాము, ఇబ్బంది పెట్టామయ్యా. ఈరోజు మేము నిర్ణయం తీసుకుంటున్నాం ప్రభు. నీకు ఇష్టమైనదే మేము చేస్తాం ప్రభు. నీవు మా రాజు అయ్యా. నీవు చెప్పిందే మాకు ఇష్టం. నీకు ఇష్టం ఉన్నదే మాకు ఇష్టం ప్రభు. దేవా, నీవు ప్రవక్త కాదు, నువ్వు స్వస్థపరచువాడు మాత్రమే కాదు, నువ్వు యేసు మాత్రమే కాదు, ప్రవక్త మాత్రమే కాదు నాయనా. నీవు మా రాజు అయ్యా. మేము నిన్ను అంగీకరిస్తూ ఉన్నాం. హోసన్నా జయము అని మేము చెప్పడానికి ముందు నీవే నా రాజు అని మేము అంగీకరిస్తూ ఉన్నాం. నేను అంగీకరించి నేను రాజుగా మేము గ్రహించి వెళుతూ ఉండగా మీ కాపుదల, నీ కృప మా అందరికీ తోడుగా ఉంచి భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరం అలాగే కూర్చుందాం. చాలా ఆలస్యమైంది. నా టైం ఆగిపోయినట్టుంది. 11:40 గుడ్ ఫ్రైడే కాబట్టి మనకు ప్రతిసారి 12కి పెడతాం కదా. 12 to 2.
అనౌన్స్మెంట్. ఈ రోజు ఉదయం మనకి మట్లాదివారం జరిగిన పిల్లలందరూ చాలా మంది వచ్చి బాగా సహకరించారు. వారు ముగ్గురు సహకరించి చక్కగా పిల్లలను తీసుకురావడానికి వారు వచ్చారు. అందుని బట్టి కూడా నేను దేవుని నామాన్ని మహిమపరుస్తుంది. ఇంటి రీతిగా దేవుని కార్యక్రమంలో పొందినటువంటి బిడ్డలందరినీ దేవుడు దీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అదేవిధంగా రవి గారు సైకిల్ ఇచ్చారు మనం తీసుకుని వెళ్ళడానికి, స్టేజ్ తీసుకుని వెళ్ళడానికి. వారిని బట్టి కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తుంది. చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో మనం సెలవు తీసుకుంటాం. ప్రార్థన రే పిల్లల ప్రార్థన ఏం చేయాలి? సర్వకృపానిధి యగు మా తండ్రి, మిక్కిలి ఘనమైన మా దేవ, నీ సన్నిధికి వచ్చిన మాతో నీ జీవము కలిగిన వాక్కును ప్రసాదించి అత్యున్నతమైనటువంటి లోతైన ఆలోచనలు మాకు అనుగ్రహించి నీవు మాకు రాజుగా మేము ఎన్నుకున్నప్పుడు మమ్మలను సర్వ విషయాలలో పోషించి ఆదరించి భద్రపరిచి కాపాడి ఆనందింపజేసి ఉల్లసింపజేసి నైనా నీతో కూడా తీసుకుని వెళతావని మాతో మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మాటలన్నీ అందరి హృదయాల్లో ఫలింపచేయండి దేవా. ఏదో కాలయాపన కోసం బాగు చేస్తామని ఉద్దేశంతోనో చూడక మా రక్షకుడు అని, మా రాజు అని, మమ్మల్ని పాలించువాడు అని, మమ్మల్ని విడువక పరలోకానికి తీసుకెళ్లే నాథుడు అని మేము మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాం. ఆ రీతిగా సహాయం చేయండి. ఈరోజు నీ సన్నిధికి వచ్చిన బిడ్డలను బట్టి, కుటుంబాలను బట్టి వందనాలు. నీ బిడ్డలు అర్పించిన అర్పణలన్నిటిని బట్టి స్తోత్రాలు. వారు తిను ఆహారం నుండి మొదటి తీసుకొచ్చిన అయినా మీ సన్నిధిలో సమర్పించగా నీ బిడ్డలకు కావలసిన సమృద్ధిగా ఆహారం దయచేయండి. మీ లేఖనంలో చెప్పారు, నీ కష్టార్జితాన్ని దీవిస్తాను, పొలంలో ఉన్నప్పుడు దీవిస్తాను, పట్టణంలోనికి వెళ్ళినప్పుడు దీవిస్తాను, లోనికి వచ్చినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు నేను నిన్ను దీవిస్తాను. నీ పిండి పిసుకు తొట్టియు దీవించబడుతుంది, నీ గంపయు దీవించబడుతుంది, నీ గర్భఫలం దీవించబడుతుంది, నీ యొక్క పశువులు దీవించబడతాయి అని సెలవిచ్చారు. అటు దీవెనలని ఈ బిడ్డలకు ప్రసాదించండి. ఆరోగ్యములతో నింపండి. మా ప్రభావాల్లో మేము కలుసుకునే వారికి నీ సన్నిధి తోడించమని ప్రార్థిస్తూ ఉన్నాను. బలహీనమైన బిడ్డలందరినీ కూడా మీరు బలపరచండి. కూడి వచ్చిన బిడ్డలను బలపరచండి. వారిని బట్టి వారి కుటుంబాలుగా అద్భుతమైన కార్యాలు చేయండి. నిజంగా ఈ రోజు మీరు మాకు ఇచ్చిన సందేశం కొరకు వందనాలు చెల్లిస్తూ దేవా, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. పసిబిడ్డలను ప్రభు నీ కృపకు అప్పగిస్తున్నా, యవన బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాం, పెద్దలను మధ్య వయసు అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. కుటుంబాల వారీగా మీ చేతులకు అప్పగిస్తుండగా మీరే ఆశీర్వదించి సంరక్షించి పోషించి వారి ఎదలోనికి పరలోకపు ఈవులు మెండుగా దయచేయమని, అలాగే నేను మా దేశాన్ని కనికరించమని, దేశ నాయకులను రక్షించమని, అలాగే మా ప్రభువా మరి యుద్ధాలు జరుగుతున్న ప్రాంతం కొరకు, ఆ ప్రజల కొరకు, ఆ నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాం. యుద్ధాలు రద్దు చేయండి ప్రభువా. ప్రజల్లో శాంతి సమాధానములు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. నీ సమాధానముతో నింపండి. అలాగే నా ప్రభువా, మా తండ్రి, మా దేశంలో అందరూ కూడా నాయన సామరస్యంగా బ్రతుకున్నట్లుగా సహాయం చేయండి. మత కల్లోలు మత విధ్వంసాలు లేకోకుండా చేయండి. మా దేవా, మేము మా యొక్క దేశం కొరకు, దేశంలో ఉన్న ప్రజల యొక్క సమాధానం కోరి ప్రార్థన చేస్తున్నాం. మీరే దీవించమని యేసు దివ్యనామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం ప్రభువు చేరవచ్చిన నీ బిడ్డలకును, జరుగుతున్న పరిచర్యకును, అలాగే మందిరపు పనికి నీ సదా తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మినాము నీ సత్యవదతము. ఈ మహిమీద ఉన్మయించును దేవా, కమ్మల
యెహోవా మిమ్మలను ఆశీర్వదించును గాక. యెహోవా మిమ్మలను నడిపించును గాక. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయము కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. మంగళవారం అలాగే గురువారం ఖాళీ రోజులు కనుక ఎవరైనా మీ